शिवाय गुरवे नमः। 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 సమస్త కర్మలను నా యందు అధ్యాత్మ చిత్తముతో సమర్పించి ఆశ గాని మమకారము గాని లేనివాడవై నిశ్చింతగా ఉన్నవాడికి సర్వము బ్రహ్మాండంగానే జరుగుతుంది, ఆనందం లభిస్తుంది బోనస్ గా. ఎలాంటి సందేహం లేకుండా సమస్త కర్మలని సమర్పించాలి. దాని యందు లేస మాత్రమైన ఆశ గాని ఏది అంటే ఆసక్తి ఉండరాదు. అయ్యో పరమాత్మకు సమర్పిస్తే మనకి ఏమన్నా లాభం ఉంటుందా లేదా అన్న ఇలాంటి థాట్స్ ఉండరాదు. జనులలో చాలా మంది యొక్క చిత్తము ప్రాపంచిక భావములతో దృశ్య వికారములతో నిండి ఉంటుంది. దైవమునకు పరమాత్మకు అతడి చోటు దొరుకుట దుస్తరము. దుస్తరము అంటే చాలా 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 కష్టం అని, ఏదో కొంచెం కష్టం కాదు, చాలా కష్టం అని అర్థం. అది అధ్యాత్మ చిత్తము కాదు, అది ప్రాపంచిక చిత్తం. ప్రతివాడును అధ్యాత్మ చిత్తము కలిగి ఉండవలెనని భగవంతుడు ఆనతిచ్చారు. ఆత్మజ్ఞానము చేతను పరమార్థ చింతనల చేతను చిత్తము నిండి ఉండి నిరతిశయ భక్తి భావ సమన్వితమై ఉండాలి. అదే అధ్యాత్మ చిత్తము. అట్టి పవిత్ర మానసముతో కూడుకొని సమస్త కర్మలను భగవదర్పణ గావించాలి. కాబట్టి సర్వకర్మాణి సర్వాణి కర్మాణి అనే చెప్పటం వలన ఒకటి రెండు కర్మలు కాదు, తాను చేయు సమస్త కార్యాలను ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరి. కాబట్టి వెంటనే చాలా అలవాటు కదండి, కొన్ని మీకు, కొన్ని గురువుకి, కొన్ని దైవానికి. ఇప్పుడు దైవం లేని వాళ్ళు గురువు కొన్ని వాళ్ళ రెండు అయ్యాయి, 3 నుంచి 2 అయ్యాయి, సంతోషం. అలాగే ఆ 2 నుంచి 1 అవ్వాలి, ఆ 1 గురువు అవ్వాలి, అంతేగాని నేను అవ్వకూడదు. లేదా గురువు స్థానంలో మీరు బ్రహ్మాన్ని పెట్టుకున్నా సరే ఏదైనా ఒకటే అవ్వాలి, అంతేగాని నావి కొనండి అని దాచుకోకూడదు. కొన్ని అవసరం లేని విషయాలు చెబుతారు, అవసరమైన విషయాలు దాచుకుంటారు. దానివల్ల నష్టం ఎవరికి? సందేహం ఏం లేదు, అది మీకే. ఏది గురువుకి చెప్పాలో అది చెప్పనప్పుడు అసలు గురువు చెప్పింది చెయ్యనప్పుడు ఇంకా ఏమిటి? ఎప్పుడైతే నువ్వు గురువు చెప్పింది ఆచరణలో పెట్టట్లేదో, అది సాధన కావచ్చు ఏదైనా కావచ్చు, నువ్వు పెట్టట్లేదో అప్పుడే నీలో నేను ఉన్నదని నీకు నిర్ధారణ అయిపోతుంది. అది నువ్వు గ్రహించాలి, సమర్థించుకోరాదు. సమర్థించుకున్నవాడు నేనుతోటే చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆ యొక్క దోషాన్ని తెలుసుకుని నేను నివారిస్తే, దాన్ని సర్వాన్ని అర్పణ చేస్తే ఆ బ్రహ్మానికో దైవానికో, అంటే మీరు ఎవరిని ఉపాసిస్తే వాళ్ళనండి. గురువును ఉపాసించేవాళ్ళు గురువుకి, బ్రహ్మాన్ని ఉపాసించేవాళ్ళు బ్రహ్మానికి, దైవానికి. అలా సమర్పణ చేయగలిగినప్పుడు ఎక్కడ నేను ఉండరాదు. కేవలం గురువు దగ్గరే అని చెప్పట్లేదు, బ్రహ్మం దగ్గర ఉండరాదు, దైవం దగ్గర కూడా ఉండరాదు. ఈ 3 ఎప్పుడైతే నేను లేకుండా చేస్తారో అది సర్వస్వ శరణాగతి అవుతుంది. అది మిమ్మల్ని మోక్షానికి తీసుకువెళ్తుంది తప్ప మీరు నేనుతో ఎక్కడ చేసినా కూడా అది మిమ్మల్ని తీసుకువెళ్ళదు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? మోక్షం గురించి అంటే మీ అందరికీ మోక్షం తెలుసు కాబట్టి, మీ అందరికీ అద్వైత బోధ జరిగింది, మీ అందరు కూడా జ్ఞానులే కాబట్టి చెప్తా. కాబట్టి ఇక్కడ ఎక్కడ సమర్పణ చేసినా నేను భావనతో ఉన్నప్పుడు మీరు మీ సాధన జరుగుతుంది. జరగదు అనడానికి లేదు, సాధన యొక్క శక్తి ఇదవుతుందని అనడానికి లేదు. ఈ జన్మలో ఉపయోగపడదు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి,
అవసరానికి ఉపయోగపడని బ్యాంక్ బ్యాలెన్స్ దేనికి? వృధా. బ్యాంకులో డబ్బు మనకు ఉపయోగపడాలి ఎప్పుడో ఒకప్పుడు, అవసరానికి. ఎప్పుడో ఒకప్పుడు అంటే నా ఉద్దేశం అవసరానికని. అవసరానికి ఉపయోగపడని డబ్బు బ్యాంకులో ఎంత ఉంటే మటుకు ఏమిటండి? వృధా. ఉపయోగం ఉండదు. కాబట్టి అలాగే ఈ జన్మలో ఉపయోగపడాలి సాధన, అంతేగాని వచ్చే జన్మకు, అంటే ఆ వచ్చే జన్మ అంటే వచ్చే మానవ జన్మ ఎప్పుడో మీకే తెలియదే, అది పరమాత్మ ఎప్పుడు చెప్పడు. మరి తెలియనప్పుడు దాచుకునే లాభం అండి. అందుకే విఘ్నులు ఏం చేస్తారంటే కొంత డబ్బు ఇంట్లో పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి నేను ఉన్న వాళ్ళ సంగతి నేను చెప్తున్నా. ఆ నేను వాడికి మరి ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు కదా. ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి ఆ రోజు బ్యాంకు సెలవు ఉండకుండా ఉండాలి, ఎన్ని రకాలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సరే వాడు మంచివాడైతే ఎవరో ఒకళ్ళు సాయం చేస్తారు, అందులో సందేహం లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. కాబట్టి వాడు మంచివాడే అయితే అందరూ సహాయం చేస్తారు, తర్వాత వాళ్ళవి తీర్చుకోవచ్చు, ఏదో కష్టపడచ్చు అని. ఇప్పుడు నేను బ్యాంకులో మిమ్మల్ని దాచేసుకోండి అని చెప్పటం లేదు. దాచుకునే బుద్ధి ఉన్నవాడికి ఖర్చు పెట్టే బుద్ధి తక్కువైపోతుంది, అన్ని దాచేద్దాంలే అనిపిస్తుంది. ఇది కొంతమంది లక్ష్యం. ఇంకా కొంతమంది సరే ఆడంబరాలు అవన్నీ రకరకాలు. మనుషుల బుద్ధి ఒక రకంగా ఎప్పుడు ఉండదు. కాబట్టి అవన్నీ వదిలిపెడితే ఇక్కడ ఆ సర్వాణి కర్మాణి, సర్వములు, నువ్వు లేచినది మొదలు నువ్వు చేసే సమస్త కార్యములను అంటే నిష్కామ కర్మే. ఈశ్వరార్పణ బుద్ధి అంటే అర్థం ఏంటి? ప్రతి పని పழுదోముకొని స్వామి ఇది నీకు అర్పిస్తున్నాను అంటారా? అలా అనకండి. ఎందుకంటే పழுదోముకున్నప్పుడు అంత పెద్ద శ్రద్ధ ఉండదు, అద్దంలో మొహం చూసుకుంటారు తప్ప వేరే చూసుకుంటారా? లేచాక ఎట్లున్నానని అద్దంలో మొహాలే చూసుకుంటారు అందరు. ఏదో చేసుకుని పని ఉన్న వాళ్ళు అయితే గబగబా అవుతారు, పని లేని వాళ్ళు టైం పాస్ చేయాల్సిన వాళ్ళు, అలా రకరకాలు. కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి అంటే, నీవు ఏవైతే విచ్యుక్త ధర్మాలు అంటున్నావో, నీకు విధించబడిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఆ ధర్మాన్ని ఆ యొక్క ఈశ్వర అంటే నిష్కామంగా నేను చేస్తున్నానన్న బుద్ధి లేకపోవడమే ఈశ్వరార్పణ బుద్ధి. ఎందుకంటే ఉన్నది ఈశ్వరుడే, బ్రహ్మమే, గురువే. కాబట్టి ఇంకా మీరు ప్రత్యేకంగా చెప్పక్కర్లే, ప్రత్యేకంగా మళ్ళీ నీళ్లు తీసుకుని వదలక్కర్లా. మీరు ఎప్పుడైతే ఆ సాధన యందు తత్పరత కలిగి నాకు గురువే సర్వస్వం అనో ఏదో ఒక భావంతో మీరు ఉన్నప్పుడు అవన్నీ మనసులో ఇంకా వేరే చెత్త లేదు కదా. ఇక్కడ ఇందా చెప్పాడు, మనసులో నానా చెత్త పెట్టుకుంటారు, అక్కడ దైవానికి ఎవరికి ప్లేస్ లేదు. పాపం గురువు మటుకు ఎక్కడ ఉంటాడు అక్కడ? కాబట్టి అక్కడ ప్లేస్ ఎవరికి లేదు, అలా ఉండరాదనే కదా చెప్పారు. కాబట్టి ఎప్పుడైతే నాకు అసలు ఏమీ కోరికలు లేవండి, ఏమీ లేవు, ఎందుకంటే నేనంటూ ఉంటే కదా, దాసభక్తి ఉన్నవాడిదే శరణాగతి. నేను శిష్యుణ్ణి, నేను ఫలానా అని వాడు చెప్పుకోడు, నేను ఉన్నవాడే నేను ఫలానా అంటాడు. గోత్రనామాలు అందుకే కదా మానేసి, గోత్రనామాలు చెప్తే ఈ వంశము ఇవన్నీ వచ్చాయంటే ఇక రోజు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అందువలన ఎప్పుడైతే నేను లేను, నేను కేవలం శిష్యుణ్ణి లేదా భక్తుణ్ణి అని అనుకున్న వాడికి, జీవుణ్ణి, బ్రహ్మని ఉపాసన చేసినప్పుడు జీవుడు అన్నారు. కాబట్టి జీవుణ్ణి అని ఎవరైతే ఆ విధంగా ఉంటారో, ఎక్కడ వాడికి నేను చేస్తున్నాను అనడు. ఉద్యోగంలో కూడా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే పలకాలి, పలికినా కూడా అహంకారం రాకూడదు. వాళ్ళు మెచ్చుకున్నారు అనుకోండి, వాళ్ళు మెచ్చుకున్నా మీరు ఆఫీస్ కాబట్టి బయటకు నేను చెప్పలేనండి ఇదంతా మా గురువు గొప్పతనం అని చెప్పగలిగిన వాడు ధైర్యవంతుడు. ఇదంతా నేను నమ్మిన పరమాత్మదండి అని చెప్పగలిగిన వాడు అసలైన భక్తుడు అని, అసలైన శిష్యుడు. కొంతమందికి మొహమాటం ఉంటుంది కదా, ఏది ఇలాగా అయ్యో ఇట్లా చెప్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, మా గురువు గారేమో బోర్డు పెట్టారు, పేరు లేదు, పేర్లే వద్దంటారు, అలా అని ఆ భావనను లేకుండా ఎవరైతే ధైర్యంగా మీకు ఏది లభించినా కూడా ఇదంతా కేవలం అని వారికి మూడు పేర్లు చెప్పా కదండి, గురువు, దైవము, బ్రహ్మము, మీ ఇష్టం ఎవరి పేర్లు చెప్పుకుంటారు. అంతేగాని ఒకసారి గురువు ఒకసారి దైవం అలా పెట్టకండి. ఫోన్లే పాపం అందరికి అవకాశం ఇద్దామని అలా చేయకండి, ఎవరో ఒకళ్ళకే పట్టుకోండి. అంతేగాని అవకాశం ఇస్తున్నాను కదా అని ఒకసారి ఇది ఒకసారి అది అలా చేసుకోకండి. ఎలాగంటే మంగళవారం ఒకళ్ళు, సోమవారం ఒకళ్ళు అని దైవాన్ని పూజ చేస్తే ఏమవుతారు? ఎవరు రక్షించరు.
ఆహా. ఎందుకంటే సోమవారం రక్షిద్దామని నేను అనుకునే లోపల మంగళవారం వచ్చేస్తుంది. మంగళవారం వేరే వాడిని పట్టుకుంటా, అయ్యో వీడిని పట్టుకున్నాడుగా నేను ఎందుకని ఈయన మళ్ళీ సాక్షి అయిపోతాడు. పోనీ ఆయన సమాహితం అవుతాడు మంగళవారం ఆయన రక్షిద్దాం వీడిని. ఈ లోపల బుధవారం వస్తుంది, మళ్ళీ ఇంకో దేవుడిని అడుగుతాడు. కాబట్టి ఇప్పుడు ఏ దేవుడు రక్షించాలి మరి? కాబట్టి ఈ విధంగా ఎటు కాకుండా అయిపోతాను. అందుకని శరణాగతి అంటే ఒకళ్ళనే పట్టుకోవాలి. మీ మనసుకి ఎవరు ఇది అనిపిస్తే వాళ్ళని పట్టుకో. ఆ పట్టుకున్నప్పుడు సర్వకార్యాలు సమర్పించడం అంటే ఏమిటి? అది ఏదైనా వారికి అప్పగించటమే. శుభం జరిగింది, మీ యొక్క అనుగ్రహం వల్లే జరిగింది అని చెప్పండి. అందరికీ అదే చెప్పాలి, మీకు మీరు చెప్పుకోవటం కాదు. ఎవరు అడిగినా ఆ మాట చెప్పగలగాలి. అది ధీరత్వం. ఆ ధీరత్వం మీలో ఉంటేనే అదే శరణాగతి అవుతుంది. అప్పుడు ఆ భావన అందులో లయం అవుతుంది, చెత్త ఉండకుండా ఉంటుంది. అలాగే ఏదో విప్లవ్ గారు. జరిగింది, మీకు అనుకూలంగా అన్ని జరిగింది. దైవం ఎందుకు అలా చేశాడో దానివల్ల నాకు తర్వాత మంచి జరుగుతుంది, నాకు దీనివల్ల ఎప్పుడు బాధ లేదు అనుకో. ఆయన ఎందుకు చేశాడు? ఆయన తిట్టకర్లా, ఏమిటయ్యా అందరికి నీ గురించి గొప్పగా చేస్తే ఇలా చేసు అనక్కర్లే. ఇది నాకు ఇలాగే జరగాలి, ఇలా జరిగితేనే నాకు క్షేమం అని ఆయన భావించుంటారు, అందుకే అలా జరిగింది. ఈ ధీరత్వం కూడా ఉండాలి. కేవలం మంచి జరిగినప్పుడే కాదు, చెడు జరిగినా సరే సరే ఎందుకు జరిగిందో అయినా నేను వదలను, నేను పట్టుకునే ఉంటాను. నా మనసులో నీకు తప్ప అన్యానికి చోటు లేదు స్వామి. నేను అన్నదానికి చోటు లేదు అక్కడ. ఎందుకంటే మీరు నేనుకు చోటు ఇచ్చినప్పుడే చెత్త వస్తుంది. నేను, నా గొప్ప, నా పేరు, నా ఊరు, ఇక ఎన్నొస్తాయి, మా చిన్నతనం ఇలా రకరకాలుగా వస్తాయి కదండి. నేను ఉంచుకుంటే. అదే నేను లేకపోతే ఏదో చెప్పుకోవచ్చు కాలక్షేపానికి, అప్పుడప్పుడు కొంచెం చెప్పుకోవచ్చు, గొడవ ఉండదు. కానీ నేను బాగా ఉన్నవాడు ఇక ఆ నేనుతో చేసినవి చెప్తూనే ఉంటారు, చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి. అందువలన ఇక్కడ సర్వాణి కర్మాణి ఈశ్వరార్పణ బుద్ధి అంటే అర్థమైంది కదా. ఆ విధంగా ఉండాలి. ఏది జరిగినా సరే గురువు ఎదురుగుండా గురువుని మెచ్చుకోవటం కాదు, లేకపోతే గురువు గారు మీ వల్లే జరిగిందని గురువు దగ్గర చెప్పడం ఎందుకు? ద్వైతంలో పిచ్చారమ్మా. నా రూపము అవన్నీ పెట్టుకుని ఉంటే ఇంకేమిది? అందువలన సర్వాణి కర్మాణి పారద్రోలాలి. ఈ ప్రపంచమున భగవంతుడు అంటే ఆత్మ అను ఒక వస్తువు తప్ప విఘ్నునకు వాంఛింపదగినది మరి ఒకటి ఏదియును లేదు. ఆత్మ ఒకటి సత్యమైనది. దృశ్య ప్రపంచమంతా దాని ప్రతిబింబ రూపము కల్పితము నశ్వరము. అట్టి కల్పిత మిథ్యా ప్రపంచమున వివేకవంతుడగు వాడు ఏ పదార్థమైందైనా ఆశ గాని మమకారం గాని ఎలా ఉంచుతాడు? కావున ఇట్టి విచారణ ద్వారా ఆశను మమకారాన్ని వెడలగొట్టి మనుజుడు అట్టి పవిత్ర ఆ యొక్క భగవదర్పిత చిత్తము. భగవదర్పితం అంటే అర్థమైంది కదా, మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లే కదా. మీరు మనసులో ఎవరిని పెట్టుకున్నారో వాళ్ళు ఆ అర్పిత చిత్తముతో తన విద్యుక్త కర్మలను ఆచరించవలెనని ఆయన హెచ్చరిస్తున్నారు, బోధిస్తున్నారు. వారి వారి సాంప్రదాయోచిత కార్యములను ఈశ్వరార్పణ బుద్ధితో ఆధ్యాత్మ గుణములతో కూడి ఆచరించవచ్చు. గృహస్థాశ్రమంలో ఉన్నవారు కూడా తరించుటకు అవకాశం ఉన్నది. వాడే తొందరగా తరిస్తాడని చెప్పాడు కదా. అందుకని ఏమండి మాకు ఇన్ని విధించబడ్డాయి అంటే నువ్వు ముందు అర్పణ బుద్ధితో మొదలు పెట్టు. అలా చేస్తే కదండి అందులోంచి బయటకు వచ్చారు. అవునమ్మా. వామో అందులో ఉంటే నాన్న గోల అయిపోతుంది అని కదా బయటకు వచ్చారు. ఫస్ట్ గురువు చెప్తే భయం వేసింది కదండి వదలాలంటే. అదే పుట్టినప్పటి నుంచి పట్టుకున్నట్టుగా యాక్షన్లు. అవసరాలు ఎక్కువైన తర్వాత కదండి పరమాత్మను పట్టుకున్నది. కొన్ని తప్పక పట్టుకున్నారు, కొన్ని ఇలా రకరకాలు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఎప్పుడైతే అద్వైతం బోధ జరిగినదో, పరమసత్యం తెలియబడిన తరువాత ఇంకా దేనికి వాటి మీద ఏదైనా సరే ఒక భావము దేనికి, అది వస్తువా నేనా బంధములా విద్యుక్త ధర్మం అన్నారంట. నీకు విధించబడినది ఏమిటి విధించబడిందో అర్థమవుతోంది కదా. పరధర్మం భయావహ అని కూడా చెప్పాడు ఆయన.
కాబట్టి నీకు ఏది విధించబడింది, అది గృహస్థాశ్రమంలో కావచ్చు, ఆఫీస్ లో అయినా సరే, ఎక్కడైనా సరే, మీరు ఫంక్షన్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా మీకంటూ కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాన్ని మీరు ఆచరిస్తే చాలు. ఎలా తెలుస్తుందంటే అదే సాధన చేస్తూ ఉండండి. ఎక్కడికి వెళ్ళినా నామస్మరణ మానటం ఎందుకు? ఎప్పుడైతే మన మీరు ఆ నామస్మరణ చేస్తూ ఉంటారో మీ ధర్మం మీకు తెలియబడుతుంది, మీ చేత చేయించబడుతుంది. ఎందుకంటే దైవం దగ్గరే ఉన్నారు కాబట్టి, గురువుల దగ్గర అనండి ఏదైనా, వారు మీ చేత చేయిస్తారు. అలా అప్పుడు వెనకడుగు వెయ్యరాదు. సరే నేను లేకుండా ఉంటే చాలండి, అసలు ఇన్ని లేవు అసలు. మీరు ఎప్పుడైతే నేను లేకుండా, చెప్పాను కదా, నేను శిష్యుణ్ణి, భక్తుణ్ణి, జీవుణ్ణి అనుకోండి, ఎవరు ఏదో ఒకటి అనుకోండి. నేను ఎందుకంటే మీరు అందరూ అవును గురువుని అంటున్నారని నాకు తెలియటం లేదు. ప్రతి వాళ్ళు గురువునే అంటే నేను ఒక్కవాడే చెప్తాను. కొంతమంది మరి గురువు అంటారు, కొంతమంది బ్రహ్మం అంటారు, కొంతమంది అమ్మవారు అంటారు, ఇంకోటి ఏదో అంటున్నారు. కాబట్టి మూడు చెప్పవలసి వస్తుంది. ఏం నష్టమే లేదు. దానివల్ల గురువులకు కోపం వస్తే వాళ్ళు సద్గురువులు అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి అభేదం. ఎందుకు చెప్తున్నానని నేను చెప్పాను కదా, నేను ఏ గుడికి వెళ్ళినా లలిత సహస్రనామం చదివేదాన్ని. వాళ్ళకే అభేదం లేదు కాబట్టి వాళ్ళు స్వీకరించారు. లేకపోతే అవును కోపం రాదండి వాళ్ళకి. కోపం వస్తుంది కదా. మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పొగడకుండా పక్క వాళ్ళని పొగిడితే కోపం రాదండి. అమ్మా, రాదమ్మా రాదమ్మా పెద్ద వాళ్ళని పొగుడుతానని ఎందుకు కోపం రాదు? ఇప్పుడు రావట్లేదు కన్నా ఇంత ముందు వచ్చేది కదండి. పక్క వాళ్ళని కోపడితే ఎందుకు రాదు? వస్తుంది. కాబట్టి అదంతా అవన్నీ జీవ లక్షణాలు. కాబట్టి అప్పుడే అర్థమైంది వాళ్ళకి భేదం లేనప్పుడు మళ్ళీ వాళ్ళని పూజించే జీవుడికి మటుకు భేదం ఎందుకు? ఉండకూడదు. ఏమీ లేదు. నాకెప్పుడు అలాంటి కోపాలు రాలేదు. రేకీ చేస్తున్నప్పుడు రేకీ వల్ల కాదండి, మందుల వల్ల అయిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అప్పుడు రేకీ ఎందుకు వచ్చారో మీరు చేశారు అనుకోండి. అయినా నేను కూడా రెగ్యులర్ గా మందులు వాడాను, ఆ డాక్టర్ గారు చాలా మంచివాడు దొరికాడండి అని అంటారు. అవునా, సంతోషం అండి, బాగా వేసుకోండి మందులు అని నవ్వుకునేదాన్ని మనతో. అంటే వాళ్ళకి ఏంటంటే ఆ నేను ఈగో, అవతల వాళ్ళని మెచ్చుకోవాలి అంటే మనసు ఒప్పదు. అప్పుడు ఇప్పుడు చూడండి ఎలాంటిదంటే, అప్పుడు భగవంతుడు గుర్తుంటాడు. భగవంతుడి అనుగ్రహం వల్ల అన్ని జరిగేతాయండి అంటారు. రేకి భగవంతుడు కాదా? వాళ్ళ ఉద్దేశాలు ఇది వేరు. ఇది ఎందుకంటే ఒక ఆవిడ చేస్తోంది ఇక్కడ కాబట్టి ఇది వేరు. మరి ఈవిడ మెచ్చుకుంటే ఎలాగా? ఏమన్నా రేకి నాదే? అది కూడా భగవంతుడి యొక్క శక్తే. ఆ శక్తి యొక్క అంటే ఏకత్వాన్ని గుర్తించిన వాడు ఒకటే చెప్తాడు. ఏకత్వం గుర్తించని వాడు ఇంకో, అంటే నేను ఉన్నవాడే కదా గుర్తించనిది, స్వశక్తి అంటారు. చాలా గొప్పగా ఫీల్ అయిపోతారు అలా. కాబట్టి గృహస్థాశ్రమం వాళ్ళు కూడా తరించవచ్చు. ఇవన్నీ కూడా శంకరులు ఎప్పుడో బోధించారు. కాబట్టి మీరు ఏమండి చిన్నపిల్లలు ఉన్నారండి, లేకపోతే ఇంకోటి ఉన్నారండి, ఇన్ని చెప్తారు. చిన్నపిల్లలు ఉన్నా దేనికి అడ్డం పాపం, వాళ్ళ వల్ల వాళ్ళు ఉంటారు. ఎవరు ఎవరికి ఎప్పుడూ అడ్డం కారు, మీ మనసుకి మీరే అడ్డం. అవును మీరు చేయలేకపోతున్నారు అంటే మీ ఆ నేనునే. అంతే. బాధ్యతలు ఉన్న వాళ్ళైనా, అంటే ధర్మాలు ఉన్న వాళ్ళైనా, ధర్మాలు లేని వాళ్ళైనా, ఎవరైనా అదే. బోధలో చాలా రకాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ సర్వాణి కర్మాణి అన్నాడు కాబట్టి అని నాకు అలాంటివి ఏమీ లేవండి, నేను ఏం చేస్తాను, ఒడ్డు కూర్చుని తింటమే కదా అనుకోరాదు. రిటైర్ అయితే మటుకు పనులు మానేశారా? ఏం లేదండి, మా ఆవిడ వండి పెడితే తింటాను కూర్చుంటాను అంత తప్ప నాకు వేరే పని లేవు కాబట్టి ఏం చేస్తానండి అని. కూర్చోటం కూడా పనే. ఆ కూర్చుని అనవసరమైన ఆలోచనలో ఇంకోటి ఏదో చేసి విసిగించో ఏదో చేస్తే అది కాదండి కర్మ. ఆ కర్మ నువ్వు అనుభవించాలి. కాబట్టి ఎప్పుడైతే సర్వాణి కర్మ అని అన్నాడు, వామో ఎందుకు వచ్చింది, భగవంతుని అయితే తిట్టలేను కాబట్టి, విసిగించలేను కాబట్టి, మా ఆవిడ్ని కూడా విసిగించాను, పిల్లల్ని కూడా విసిగించాను, హాయిగా ఏదో నా మానాన్ని నేను ఉంటాను అనుకోవచ్చు. అయితే ఇక ఇప్పుడు అద్వైతంలోకి వచ్చారు కాబట్టి మీరు హాయిగా సాధన చేసుకోవచ్చు. అద్వైతంలో లేని వాళ్ళకే ప్రాబ్లము. అద్వైతంలో ఉన్నట్టు బాధ ఏంటంటే సర్వకాల సర్వావస్థలు ఎంతో సాధన చేసుకుంటాడు. నేను సాధకుడిని అని వాడిని ఎప్పుడు మర్చిపోరాదు. అది గుర్తున్న వాడికి సాధన ఎప్పుడు ముందుకు వెళుతుంది, నేను రాదు.
కాబట్టి వాడు ఎవరైనా అడిగినా ఏమోనండి నేను శిష్యుణ్ణే అంటారు. అది అవసరం లేని చోట ఎందుకండి పేరు ఊరు చెప్పుకోవటం. అవసరం వచ్చింది అనుకోండి, ఏదో సంతకం పెట్టాలన్నప్పుడు మరి అప్పుడు చేయాలి కదా, పర్వాలేదు. లేకపోతే మరి డబ్బులు రావు బ్యాంకులో సంతకం శిష్యుడిని అని పెడితే, అక్కడికి వెళ్ళి నేను శిష్యుడిని అని దండ అదేంటి సంతకం పెట్టకండి. కాబట్టి అది పర్వాలేదు. అందుకని అసలు మన పేరు మీద ఏది లేదనుకోండి, సంతకం పెట్టాల్సిన అవసరం కూడా రాదు. ఎంత హాయ్ అండి అసలు. తలకాయ నొప్పి కదండి అవన్నీ. పరబ్రహ్మప్పుడు మనకేంటండి, అంతే. ఆ ధైర్యం ఉంటే ఇంకేం అక్కర్లేదు. సరే, జ్వరము అంటే మీ జ్వరాలని కాదు, ఈ గోలలే. నేను బాహ్య జ్వరము, అభ్యంతర జ్వరము రెండును జీవుని బాధిస్తూనే ఉంటాయి. మొదటిది బాహ్య జ్వరం అనగా శారీరక జ్వరము, ఔషధాదులచే నివారితం అవుతుంది. అభ్యంతర జ్వరం అనగా మానసిక జ్వరము, భవరోగము, సంసార తాపం. చల్లారుటకు భగవానుడు ఔషధాలు చెప్పాట 4. అధ్యాత్మ చిత్తము కలిగి ఉండాలి. ఆత్మయందు దైవమందు సంలగ్నమైన చిత్తము గలవారై ఉండాలి. అట్టి నిర్మల చిత్తంతో కూడుకుని సమస్త కర్మములను వాని ఫలితములను భగవంతునికి అర్పణ చేయాలి. ఆశ వదలాలి, మమకారం లేకుండా ఉండాలి. ఇవన్నీ ఉంటేట బాహ్య జ్వరము, అభ్యంతర జ్వరం కూడా నశిస్తుంది అని చెప్పాడు. బాహ్య జ్వరం అంటే అర్థమైంది కదా, శారీరక జ్వరము అంటే శరీరానికి వచ్చే రోగాలని అర్థం. జ్వరం అంటే కేవలం జ్వరం అనే, రోగం అని అర్థం. ఇక్కడ పాపం మరీ రోగం అనకుండా జ్వరము అన్నారు, అంతకన్నా లేదు. కాబట్టి మానసికంగా ఉండేది ఈ భవరోగం. అయ్యో ఎలాగా, రేపు ఎలాగా, ఎల్లుండి ఎలాగా, తర్వాత నన్ను ఎవరు చూస్తారు, నా గత ఏమిటి, ఇవన్నీ బుర్రలో పెట్టుకుంటారు చూసారా, లోపల ఉండే జ్వరాలు. లోపలంతా అవే కదండి. ఇంకా నీకు ఏం నమ్మకం అంటే ఎవరి మీదైనా, గురువు కావచ్చు, బ్రహ్మం కావచ్చు, ఎవరు అంటే నీకు నమ్మకం లేదు. నీకు నేను మీదే నమ్మకం. ఏమిటి చేస్తుందా నేను, ఏం చేస్తుందండి, ఏం చేయలేం. ఏమీ చేయదు. కాబట్టి బాహ్య అర్థమైంది. జ్వరము, అభ్యంతర జ్వరం అర్థమైంది కదా. అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. ఎలాగా కొడుకు ఏమైపోతాడు, రేపొద్దున సరిగ్గా చదువుతాడా, చదవడా, ఇప్పుడే చదవట్లేదు, వాడి కాలు నిలవదు, ఇలా రకరకాలు ఇవన్నీ లోపల ఉంటాయి, ఎప్పుడో బయటకు వస్తాయి. వాడిని తిట్టినప్పుడో లేకపోతే ఏదో బాధ వెళ్ళబోసుకుంటూ ఉంటారు. ఎందుకు అవన్నీ, వాడు ఏదవ్వాలో అది, నువ్వేమవ్వాలో అది అయ్యావు కదా. నీకు చిన్నప్పుడు తెలుసా ఇలా అవ్వాలి అని, తెలియదు కదా. ఏదైనా అంతే. కానీ లోపల ఏదో పెట్టుకుంటే ఏం లాభం అండి. తర్వాత ఎట్లా నాకు రోగం అసలు రోగం రావాలని కోరుకుంటాడండి ఎవడన్నా, వస్తే ఎట్లా అనుకోవటం ఎందుకు, వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరగాలో బ్రహ్మంకి అంటే, ఎప్పుడైతే నువ్వు ఈశ్వరార్పణ బుద్ధితో ఉంటావో నీకు వచ్చిన రోగాన్ని వాళ్ళు తగ్గించరా, నేను సరైన డాక్టర్ తీసుకెళ్తాడు. అదే నీవనుకో, నువ్వు ఆలోచించుకుంటే, ఇప్పుడు కొంతమందికి మందులు తెలిసే ఆ మందులు వాడతారు, ఎందుకంటే తెలుసు కాబట్టి. అయితే వాళ్ళు నిర్ణయించుకుని వాకబుల్ చేసి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అసలు అంత కష్టం ఎందుకండి. ఆ బ్రహ్మము నీకు ఏది మంచిదో ఆయనకు తెలీదా, కాబట్టి ఆయనకు వదిలేస్తే ఆ మంచిదో ఆయన చేస్తాడు. అక్కర్లేదు నా మంచి నాకు తెలుసు అన్న వాడి దగ్గర ఆయన సాక్షిగా ఉంటాడు, అప్పుడు అనుభవించాల్సి వస్తుంది. తేడా అదే, వేరే ఉండదు. అందుకే ఇక్కడ బాహ్య రోగము, అంతర్రోగం అంటే ఈ గోళలన్నీ. ఎందుకంటే ఆలోచించటం, అసలు ఎన్నేళ్ళు బతుకుతామో తెలియకుండా నాకు రోగం వస్తే అనుకుంటే, పిల్లలు చూస్తారో చూడరో, ఎవరున్నారు, ఎందుకు అసలు అవన్నీ. ఏముండదు. ఒరే నువ్వు అసలు అన్ని రోజులు బతుకుతావు, నీకు ఏమైనా గ్యారెంటీ ఎవడిచ్చారా అంటే, అంతే సింపుల్ అది. కాబట్టి అప్పుడు ఉన్న సమయాన్ని సాధన చేసుకోరా అంటే, మీ అందరి సంగతే నేను చెప్పేది. మీకు బోధ జరిగింది, సమయాన్ని దీనికి వెచ్చించాలి గాని, ఎలాగా, ఎటువంటి సంశయం లేకుండా దృఢ చిత్తంతో సాధన చెయ్యి. సాధన చేస్తే అసలు అన్ని పోతాయిరా అని చెప్తుంటే, సాధన వదిలేసి వీటిని పట్టుకుంటే ఎప్పటికి తేలుతారండి. మీరు అనుకోవచ్చు, ఆ గురుగారు మీరు అలాగే చేస్తారా అని. నేను అలాగే చేశాను. నేనేం భయపడలేదు, నాకు అది వస్తే అందరూ భయపడ్డారు నాకు వచ్చిన దానికి, నేను ఎప్పుడు భయపడలేదు.
ఏముంది ఇందులో? వీళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారు నన్ను చూసి? ఎన్నో మొక్కులు మొక్కేస్తున్నారు, దేవుళ్ళ దగ్గరికి ఇలా అభిషేకాలు అన్ని చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు ఇంత భయపడుతున్నారు? బతికించాలంటే బతికిస్తారు, లేదంటే తీసుకుపోతారు, అంతే కదా. నేను మా పిల్లల గురించి కూడా నేనేం ఎవరికి అప్పగింతలు పెట్టలేదు. అయ్యో పిల్లలు చిన్న పిల్లలు ఎలాగా కాస్త నేను పోతే మీరు చూసుకోండి అని అనలేదు. నేను ఒకటే అనుకున్నాను, పిల్లల్ని ఆవిడ ఇచ్చింది కదా, ఆవిడ చూసుకుంటుంది. ఆవిడకి తెలియదా వాళ్ళ యోగక్షేమాలు? నన్ను ఉంచాలంటే ఉంచుతుంది, పట్టుకోవాలంటే పట్టుకుపోతుంది. నేను ఎప్పుడు దిగులు పడలేదు, మనసులో కూడా ఎప్పుడు ఏడవలేదు నాకేమవుతుంది అని. ఆ ధైర్యం నాకుంది. నేను ఉపాసించే అమ్మానంటే నేను ఎప్పుడు భయపడలేదు, ఈ రోజు కూడా భయపడి. ఏదన్నా వస్తే రానివ్వండి, ఏమైతుంది అయితే. అంతే. కాబట్టి నిర్మల చిత్తము, హాయిగా ఉండక నిర్మల చిత్తం, ధైర్యం. అంతే. అదేంటి, నన్ను కాపాడే వాళ్ళు ఉన్నప్పుడు నేనెందుకండి తాపత్రయపడటం? అమ్మా మీరే అసలు ఏమి అసలు క్వశ్చనే లేదు. నేను చెప్తున్నాను, నేను అలా ధైర్యంగా ఉన్నా కాబట్టి రక్షించారని నేను. ఆ టైంలో నాకు ఏది మంచో అది చేశారు. అలాగే మీరు కూడా ధైర్యంగా ఉంటే మీకు ఎప్పుడు మంచి జరుగుతుంది కదా. డెఫినెట్ గా జరుగుతుంది. అది సర్వకాల సర్వ అవస్థలు ఏందో అన్నాడు పరమాత్మ. ఏదో ఏమంటే ఈ సమయంలోనే నేను చేస్తాను, ఇప్పుడు నేను చేయలేనండి అని ఏ బ్రహ్మం అండు అంటారా? ఇంకా అప్పుడు వాళ్ళకి నమస్కారం ఎందుకండి పని లేక? నీ మనసులో భావం దృఢంగా ఉంటే కదా ఏదైనా. కాబట్టి ఈ 4 ఏమిటివి? ఆధ్యాత్మ చిత్తము, నిర్మల చిత్తము, ఆశ వదులుకోవాలి, మమకారం లేకుండా ఉండాలి. ఇవి రామబాణం లాంటివిట. రామబాణం కరెక్ట్ గా లక్ష్యాన్ని చేరుతుంది కదా. రామబాణం అంటే అర్థమైంది కదా, లక్ష్యమే చేరుతుంది. రామబాణం ఎప్పుడు కూడా గురి తప్పదు. అలాగా దివ్య ఔషధములు ఈ 4. భవరోగ భేషజము, భేషజము అంటే మందు. దీనిని చక్కగా సేవించినచో మనుజుడు విగత జ్వరుడు కాగలడు, అంటే జ్వరం లేకుండా ఉంటాడు అని. ఏ రోగాలు లేకుండా ఉంటాడు, లోపల కాదు బయట కాదు. కాబట్టి విగత అని చెప్పుట వలన జ్వరము పూర్తిగా తొలుగుతుంది అని అర్థము. ఎంతటి దేహారోగ్యం కలిగి ఉన్నప్పటికీ జనన మరణ రూప ఘోర సంసార ప్రవాహం పడవేసి అనేక గర్భనరకములందు జీవుని త్రోసివేయనట్టు ఈ లోపలి జ్వరము అంతమొందనిచో మహాప్రమాదము వాటిల్లును. కాబట్టి ఆ లోపల ఉన్నవి అవే కదా, పిల్లల మీద అనుకోండి, వస్తువుల మీద. అసలు ఇక లోపల జ్వరం వాడికే తెలుసు కదండి అనుకుంటాడు. లోపల ఇంకోటి కూడా ఉన్నారు కదా, మీరు ఎవరిని పెట్టుకున్నారో వాళ్ళు ఉన్నారు కదా. మీరు ఎవరిని పెట్టుకోకపోయినా ఆత్మ ఉంది. ఏమంటే నాకు గురువు లేడు, దైవం లేడు, ఎవరు లేడండి, ఐఎమ్ ద కింగ్ అన్నాడు అనుకోండి, ఒరే నువ్వు కింగ్ అనడానికి కూడా లోపల ఒకటి ఉన్నాడు రా అని చెప్పాలి. అది ఎందుకంటే గుండె ఉందండి అంటే సరిపోదు, ఆ గుండెని ఆపేసే శక్తి ఉంది కూడా వాడికే, ఊపిరి ఆపే శక్తి కూడా లోపల ఉన్న వాడికే ఉంది. అందుకని అన్ని జ్వరాల్లో విగత జ్వర, ఎటువంటి ఇది లేకుండా నువ్వు ఉండాలి అంటే నిర్మల చిత్తము, ఈ యొక్క సాధన. ఇక్కడ ఆధ్యాత్మ చిత్తం అంటే మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ భజనలు చేస్తారా? కాదు. భజన చేస్తే నీరసం వస్తుంది, గట్టిగా చప్పట్లు కొడితే చేతులు మంట పుడతాయి, అంతే కదా. అందుకని సాధన చెయ్యండి, ఎందుకంటే మీరందరూ సాధకులు, బయట వాళ్ళని సాధించే వాళ్ళు కాదు. మీరు ఏది పొందాలో వాళ్ళని సాధించేవాళ్ళు. అందువల్ల సాధకులు. శిష్యుడైతే గురువుని సాధిస్తాడు, భక్తుడైతే దేవుణ్ణి సాధిస్తాడు, సాధకుడు బ్రహ్మాన్ని సాధిస్తాడు. మళ్ళీ 3 చెప్పాలి కదా మీకు తెలియతే. మళ్ళీ ఏమండి నేను బ్రహ్మాన్ని, అది సాధన అవదేమో అంటే సాధించటం లేదేమో అనుకుంటే, మీరు చేసే సాధన అంటే సాధింపే కదండి. మీ కర్మలు తీయమని కదా చెప్తారు. అది అందుకని ఎవరో ఒకళ్ళని సాధిస్తే కదా మనసు తృప్తిగా ఉంటుంది. అందువలన మీ సాధన ఏంటే దృష్టి పెట్టండి, ధైర్యంగా ఉండండి, దృఢంగా చెయ్యండి. అప్పుడు ఈ విగత జ్వరాలు నశించి ఈ భవరోగ సముద్రం నుంచి, అంటే ఆ జనన మరణ రూప ఆ చక్రం నుండి మిమ్మల్ని బయట పడేస్తాడు. కానీ కావున భగవానుడు తెలిపిన ఈ 4 దివ్య ఔషధములను లెస్సగా సేవించి విగత సంసార జ్వరుడై దైవార్పిత చిత్తముతో ఆనందంగా తన కార్యాలను చేయాలి అని కృష్ణమూర్తి కరుణతో బోధించారు. పాపం
ఆయనకి ఏం పనండి పాపం, కాళ్ళ నొప్పులు లేవు కాబట్టి నిల్చుని మరీ బోధించాడు. ఏ మనుషులు శ్రద్ధావంతులై అసూయ లేని వారై ఈ యొక్క చెప్పినది ఆచరణ పెడతారో, నా అభిప్రాయాలు అన్నాడు. అంటే ఇక్కడ ట్రాన్స్లేషన్ అంటు నా ఆజ్ఞని అని మనం అన్నా నష్టమే లేదు, భగవంతుడిది ఆజ్ఞగానే స్వీకరించాలి. ఆచరణ ఎందు ఉంచుతున్నారో వారు కర్మబంధం నుండి విడిపడతారు. అంటే ఇంకా అదేంటంటే కర్మబంధం పోతే ఏముంది, ఉన్నది మోక్షమే కదా. అదే చెప్తున్నారు. ఎవరైతే ఈ 4 అంటే ఏమిటి, సాధన, నిర్మల చిత్తము, ఇవి మనం పైనుంచి చెప్పుకోవచ్చు. నిర్మల చిత్తం రాగానే ఇక సాధనే జరుగుతుందని. ఎందుకంటే మీరందరూ అద్వైతంలోకి వచ్చేసారు. ఇప్పుడే మీరు బాహ్య జ్వరాలు ఉంచుకున్నారు, కొన్ని బాహ్య జ్వరాలు అంతర్జ్వరాలు లేవని నేను అనను, కానీ బోధ అయితే జరిగింది కదా. బోధ ఎందు ఆసక్తి ఉన్నది కాబట్టి వాటి మానాన వాటిని వదిలేసి సాధన చేస్తే అన్ని జ్వరాలు నశిస్తాయి అని చెప్తాం. నిష్కామ కర్మ ఆచరణ ద్వారా మనుజుడు కర్మబంధాన్ని త్రెంపివేయగలుగుతాడు. సరిగా తెలుసుకుని ఆచరించినచో కర్మయే కర్మను త్రించి వేయగలుగుతున్నదని స్పష్టంగా తెలుసుకోవాలి. కర్మయోగం ద్వారా కర్మ విముక్తుడు కాగలుగుతాడు. అనగా అనాసక్త కర్మాచరణ ద్వారా కర్మయోగులు జ్ఞానయోగుల వలనే కర్మబంధ విచ్చిత్తిని పొందుతారు. నిష్కామ కర్మ అనుష్ఠానముచే చిత్తసిద్ధి కలిగితే దానిచే జ్ఞానము లభించి విముక్తులు అవుతారు. కాబట్టి ఇప్పుడు జ్ఞానం లభించింది, అందులో ఏం సందేహం లేదు. కానీ ఆ జ్ఞానాన్ని కేవలం వాచా వేదాంతులుగా వాడుకుంటున్నారు. ఆచరణలో పెట్టి తీరాలి. అయితే అనొచ్చు, ఆచరణ కూడా పెడుతున్నామండి, ఎంత పెట్టాలో అంత పెట్టనప్పుడు అది వృధా అవుతోంది కదా. అంటే కొంత విషయాలలో బాధలు అనుభవిస్తూ కొన్ని విషయాలలో ఆనందం అనుభవిస్తే అదేమవుతుందండి, దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? దుఃఖం నీకు దుఃఖం పోవడానికి సాధన చెప్తే మళ్ళీ దుఃఖిస్తాను అంటే ఏం చెప్పాలి? అందుకని సంపూర్ణముగా నేను నశించాలి. ఆ సంపూర్ణంగా ఎప్పుడైతే నేను నశిస్తుందో అప్పుడు కదా నీ సాధన పరిపూర్ణం అవుతుంది. అంతేగాని నేనును పట్టుకునే సాధన చేస్తాను అని అంటే చెప్పాడు కదా, విమూఢుడు. ఒట్టి మూఢుడు కాదురా, వాడు విమూఢుడు అని చెప్పాడు ఆయన. కాబట్టి అలా ఎందుకు ఉండాలి మనం? దొంగనే అనిపించుకోవద్దని అనుకున్నప్పుడు పరమాత్మతో దొంగ అనిపించుకుంటారా ఎవరన్నా? అని అనలేదు. మరి ఎందుకు అనిపించుకోవాలి? అలాగే పరమాత్మ చేత తిట్లు ఎందుకు తినాలి? ఒరేయ్ మూఢుడా అని ఎందుకు అనాలి ఆయన? చక్కగా భక్త అనో జ్ఞాని అనో పిలిపించుకోవాలి కదా, ఉన్నతంగా పిలిపించుకోవాలి. కానీ అనవసరమైనవి ఎందుకండి తిట్లు? అలాంటి తిట్లతో పిలిపించుకోరాదు. కాబట్టి నిత్యం ఆ విధముగా ఉండాలి. ఏది ఒక సమయమున ఆ ప్రకారం వర్తించుట చాలదని ప్రతిదినము వారు చేయు సమస్త కార్యములను అనాసక్తంగా ఆచరించవలనని పరమాత్మ చెప్పి, ఇంకనే సర్వకాల సర్వ అవస్థలు ఏందని చెప్పబడింది. అంతేగాని తర్వాత మళ్ళీ కొన్ని నావి అంటే కొన్ని నేను కొన్ని ఇది అలా విభజించడానికి లేదండి. అలా విభజించడానికి ఉంటుందా? లేదు కదా. ఇష్టమైనది ఏదైనా ఇచ్చారనుకోండి, మొత్తం తిన్నారని చూస్తారా, పక్కవాడికి ఇస్తారా? ఎప్పుడో ఇస్తారు కదండి. అదే బాగా నచ్చింది ఉందనుకోండి, దాచేసుకోరు, మీరే తినేరు. అవునా కదా? కాబట్టి ఇష్టమైనది పరబ్రహ్మమైనప్పుడు మళ్ళీ నేను అవన్నీ విభజనలు దేనికండి? ఇష్టం లేకపోతే కదా విభజన జరిగింది. ఇందులో చిన్న సందేహం ఉందా? ఏ సందేహం లేదు. మీకు ఇష్టమైంది కాబట్టి, అంటే బ్రహ్మం అంటే ఇష్టం లేదు కాబట్టే ఇక్కడ 2 విభజనలు చేశారు. ఎందుకంటే నేను ఎందు ఇష్టం ఇంకా ఉన్నది, లేసమాత్రంగా కాదు, కొంచెం గట్టిగానే ఉంది. లేకపోతే ఎందుకు అవదండి? నేను పూర్తిగా నశించింది అనుకోండి, మరి అప్పుడు మీరు కూడా జ్ఞానం అదేంటి బ్రహ్మములే కదా. సందేహం ఉందా? ఎక్కడ నేనుతో మీరు వ్యవహరిస్తున్నారో మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి కదా సాధన ద్వారా. పోని తెలియటం లేదండి అన్నారే అనుకుందాం, పోని అమాయకులు పాపం కదా, బాగా అమాయకులు కదండి, ఎక్కడ నేనుందో తెలియటం లేదు.
మరి ఇప్పుడు పరమాత్మ కరుణతో చెప్పాడు కదా, అలాగే గురువు కూడా పోనీలే పాప అమాయకులు అంటున్నారు, అంతే కదా. కాబట్టి అది తెలియటం లేదండి, నేను ఎక్కడ అలా ఇదైపోతున్నాను అన్నారే అనుకుందాం. అప్పుడు అంత కష్టం ఎందుకురా, ఒక 4 రోజులు హాయిగా బాహ్య ప్రపంచాన్ని భోజనం చేయండి, నిద్రపోండి, వద్దనట్లేదు. బాహ్య ప్రపంచంలో పనులన్నీ తగ్గించుకో, ఫోన్లు చెయ్యకు, ఎక్కడికి వెళ్ళకు, ఒక దృఢ నిర్ణయం తీసుకుని కేవలం సాధన ఎందే తత్పరుడై ఉండు. అప్పుడు ఆ నేను నశించదా. అనుష్ఠించినప్పుడు 2 సద్గుణములను ముఖ్యముగా అవలంబించి ఉండాలి. అవి ఏ శ్రద్ధ, అసూయారాహిత్యము. అసూయారాహిత్యం అంటే మళ్ళీ వేరేగా భావించక్కర్లా, ఏ భావం లేకుండా ఉండటము అని అర్థం. శ్రద్ధ ఉండాలి కదా, 4 రోజులు శ్రద్ధ పెట్టలేనండి అంటే మరి ఎలా పూర్ణత్వం లభిస్తుంది? ఆ 4 రోజులు నేను బాహ్య ప్రపంచంతో ఎవడేమన్నా పట్టించుకోనండి, ఏ చేసినా ఏమన్నా నా సాధన నేను చేసుకుంటాను అనుకోవాలి. అదే అసూయారాహిత్యం అంటే. అంతేగాని వేరే ఏమి లేదు ఇక్కడ. ఏ వస్తువునందు గాని, ఏ వాక్యమునందు గాని, ఏ వ్యక్తి యందు గాని మనుజునకు ఎంతెంత శ్రద్ధా విశ్వాసములుండునో అంతంత అధిక బలమును వారి ద్వారా అతడు పొందుతాడు. అదే కదండి, మీరు బాసుల్ని కాకబట్టినా, ఇంట్లో వాళ్ళని కాకబట్టినా. అసూయ అనేది వేరు పురుగు వంటిది. అసూయ అంటే కూడా కంపారిజనే. అసూయకి మళ్ళీ వేరే ఏదో అనుకునేది. కంపారిజన్ లేని వాడి కోపం ఎందుకు వస్తుందండి? ఏ వస్తువునందు గాని, ఇది అయిపోయింది కదా. వేరు పురుగు వంటి జీవుని శక్తిని తినివేయును. ఆధ్యాత్మ రంగమున అది ప్రబల శత్రువు. అర్థమైందా? ప్రబల శత్రువు. అసూయ ఏంటంటే వాడికి ఉంది నాకు లేదనేది కదా అసూయ. వాడు నన్ను తిట్టాడా, వాడికి నేను ఇంత సహాయం చేస్తా, అది అసూయే. దానికి మనం పేర్లు పెట్టుకున్నాం, ఒకటి క్రోధం అన్నా, ఇంకోటి ద్వేషం అన్నా, ఇంకోటి ఏదేదో రకరకాలుగా పెట్టారు. ఏ పేరు పెడితేనేంటండి, అది మంచి లక్షణం కాదు. అది తెలిసిన తర్వాత దాన్ని పట్టుకోవటం ఎందుకు? సాధకుడు కష్టపడి సంపాదించిన సద్గుణములన్నిటినీ త్రుటిలో అది బూడిద పాలు చేస్తుంది. మధ్య మధ్యలో మీకు జారిపోతుందంటే అది జారిపోతే ఏం చేశారంటే తిట్టుకున్నారు కదా, బాధ కలిగింది కదా, ఎందుకు అవన్నీ? అందుకే జారిపోకుండా ఉండాలి అంటే ఒక 4 రోజులు బ్రహ్మం వైపే ఉండాలి. 4 రోజులు అన్నాను కదా అని లెక్క పెట్టుకుంటారా? ఒక్క రోజులోనే పొందవచ్చు మీరు. అది మీ యొక్క దృఢత్వం మీద ఆధారపడి ఉంటుంది. క్షీరములో పడిన విషబిందువు వలె ఈ ప్రమాదమును కనిపెట్టి పరమాత్మ సాధక లోకమునకు సకాలమున తగు హెచ్చరిక చేసిరి. శ్రద్ధ అసూయను 2 శస్త్రములను ధరించి, అసూయ అంటే రెండోది అనగా శ్రద్ధను ఆశ్రయించి అసూయను పారద్రోలి కర్మక్షేత్రమున ధుమికి అనాసక్తుడే నిరంతరము కర్మ చేసినప్పటికీ మనుషుడు కర్మబంధమును ఏమాత్రమును పొందడు. ఈ ప్రకారముగా కర్మరాహిత్యమునకు ఎట్లు ఉపకరించగలదో ఇచ్చట నిరూపించారు. భగవద్ అర్పిత కర్మచే, అనాసక్త కర్మచే, నిష్కామ కర్మచే అన్నీ ఒకటే, వేరువేరు కాదు. ఒక్కొక్క పదం ఒక్కొక్కరికి అర్థమవుతుందని చెప్పడమే 4 పదాలు. కర్మ ఎందలి బంధరూపముకు విషము హరించి కర్మ నైష్కర్మ్యముగా మారిపోతుంది. ఇంకా అది మారిపోయిందంటే అదే కదండి వస్తుంది. అయితే ఇక్కడ మాకు కూడా మారిందండి ఇంకా రాలేదేంటండి అంటే, ఇంకా నేను పెట్టుకున్నారు కాబట్టి. మీలో వేరే గుణాలు లేకపోవచ్చు, కానీ నేనే పెద్ద గుణం, భయంకరమైన దోష గుణం. కాబట్టి నేను ఎప్పుడైతే సమూలంగా నశింప చేస్తారో, సహజంగా నశించాలి, సాధన ద్వారా మాత్రమే నశించాలి. ఆ నేను లేనప్పుడు మీకు ఈ యొక్క బాహ్య రోగాలు కానీ అంతర రోగాలు కానీ మిమ్మల్ని బాధించవు, అసలు ఉండవు అని అర్థం. కాబట్టి అందరూ కూడా సాధన చేసి, ఎలా సాధన చేస్తే ఆ నేను నశిస్తుందో మీరు ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత లేకుండానే బోధలో అనేకం చెప్పబడ్డాయి మీకు. కానీ అది మీరు ఆచరణలో పెట్టలేదు కాబట్టే మీకు దొరకటం లేదు, నశించటం లేదు అని అర్థం. అంటే ఎలాగా ఆ నేను నశింపజేసుకుంటారో అనేది మీరే, మీ విఘ్నత మీదే ఆధారపడి ఉంది. శుభం భూయాత్. శివాయ గురవే నమః.
శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. సర్వకాల సర్వావస్థలందు కూడా పరమాత్మ చెప్పినట్టుగానే ఉండాలి. నిష్కామ కర్మమే చేయాలి. పరమాత్మ ఇంకా చెప్తున్నారు, ఎవరు నా ఈ అభిప్రాయాన్ని అంటే అధ్యాత్మ మార్గాన్ని, నిష్కామ కర్మ యోగ పద్ధతిని ద్వేషించు వారై అనుసరించరో అట్టి వారిని బుద్ధిహీనులుగాను, బొత్తిగా జ్ఞానము లేని వారులుగాను, చెడిపోయిన వారులుగా తెలుసుకోండి అంటున్నాడు ఆయన. నేనేమనలేదండి, పరమాత్మ చెప్పినవే. అంటే ఉన్నవే రెండు మార్గాలు, ఒకటి బాహ్యము, ఒకటి బ్రహ్మము. మరి బాహ్యమంతా దుఃఖపూరితరని తెలిసిన తర్వాత కూడా దాని అందే ఇది చేసి, అయ్యో స్వామి నా కష్టాన్ని గట్టెక్కించంటే ఆయన ఏం చేస్తాడు? అందుకని ఆయన మళ్ళీ బుద్ధి చెప్పాడు, ఒరే ఇలా ఉండరా, నిష్కామంగా చేయి, కోరికలు కోరుకో కరెక్టే, కానీ ధర్మమైనవి కోరు. స్వామి నాకు ఇది మంచిదేనంటావా అని. అసలు శరణాగతి పొందితే గనక నువ్వు అసలు అడగాల్సిన అవసరం లేదురా, నీకేమి కావాలో అంటే ఎప్పుడు ఏ సమయానికి నీకేం కావాలో అవన్నీ నేనే ఇస్తాను అన్నాడు. అందుకని ఆయన ఇది కూడా చెప్పాడు, ఎవరైతే నేను చెప్పిన పద్ధతులు అనుసరించారో వాళ్ళు బుద్ధిహీనులు అన్నాడు. ఇక బుద్ధిహీనులు అంటేనే జ్ఞానము లేదు. ఇక ఇంకో మాట, సర్వజ్ఞాన విమూఢాన్ తాన్ విద్ధి నష్టాన్ అని చెప్పాడు, అచేత సహా. కాబట్టి వాళ్ళ వేస్ట్ ఫెలోస్ అని చెప్పాడండి, ఇంగ్లీష్ లో చెప్పాలంటే. అది జీవుడు అంటేనే వేస్ట్ ఫెలో అని మీ అందరికి తెలిసిందే కదా. ఎవడో ఈ మార్గాన్ని పట్టుకోకుండా కనీసం పరమాత్మాన్ని ఇది చేయకుండా ఎవరికి స్వార్థ బుద్ధితో మెలిగేవాడే కదా జీవుడు అంటే. కాబట్టి ఇక్కడ అందుకని అది మీకు మళ్ళీ వివరంగా చెప్పక్కర్లేదు. నెగటివ్ గురించి వివరంగా చెప్పేది ఏముంది, ఏం చెప్పక్కర్లే. అవన్నీ అనుభవాలు, దాని యందు అనుభూతులు అన్ని కూడా చాలానే ఉన్నాయి కదా. భగవత్ ప్రోక్తమకు ఈ అనాసక్త కర్మయోగాన్ని, దైవ మార్గాన్ని ద్వేషించువారు ఆసక్తితో కర్మలు చేయించు దృశ్యమందే రమిస్తూ ఉంటారు. అట్టివారు కర్మబంధమున తప్పగా తగులుకొని జనన మరణ రూపమగు ఈ సంసార ప్రవాహమున చిక్కుపడి నశిస్తారు. వారు అటు బ్రహ్మమును గాని ఇటు కర్మమును గాని తెలుసుకొనని వారై అవివేకం వలన వినాశాన్ని పొందుతారు. ప్రపంచ జ్ఞానములు ఎన్ని కలిగి ఉన్నను మహాపండితుడైనను భగవంతుని ఎడల భక్తి శ్రద్ధలు, నిష్కామ భావము, ఆత్మ జ్ఞానము మున్నగునవి లేనిచో అతడు దైవ దృష్టిలో సర్వ జ్ఞాన విమూఢుడే. బుద్ధి ఉన్నను లేనివాడే. అంటే బాహ్య ప్రపంచంలో బుద్ధి అంటే తెలుసు కదా, చాలా గొప్పగా తెలియటట్లు ఉన్నవాడిని బుద్ధిమంతుడు అంటారు కదా, చెప్పిన మాట వింటాడు అది ఇది అని. కాబట్టి ఆ బుద్ధి ఏం లాభమండి? ఆ బుద్ధి వల్ల ఏమైనా ప్రయోజనమా? మాట వింటాడండి, ఎవరేం చెప్పినా వింటాడండి, అవన్నీ అన్నారు అనుకోండి, దానివల్ల వాడికి ఉపయోగం ఎవరికి ఉపయోగం? దైవ భక్తి లేనప్పుడు అని అర్థం ఇక్కడ. అది లేనప్పుడు సర్వజ్ఞాన విమూఢుడే, బుద్ధి లేనివాడే. ఎందుకంటే చెప్పారు ఇక్కడ, ఆ బుద్ధి నస్వర దృశ్య వస్తువులందే మునుగుచుంటుంది కనుక. కాబట్టి వాడికి ఇది తెలియదు కదా, కనీసం పరమాత్మ అన్న భావన లేదు. పరమాత్మ అంటే ఇక్కడ పరమాత్మ ఏమో మన గుళ్ళల్లో దేవుడు అనుకోండి, ఇంట్లో దేవుడు గుళ్ళల్లో దేవుడు ఇలాగా. కాబట్టి వాడికి అసలు ఏది లేకపోతే వాడు వేస్ట్ ఫెలో అన్నాడు. అట్టి వారి నొసట పతనము అను పదము వ్రాయబడి ఉన్నదని స్పష్టంగా చెప్పాడు ఆయన. కాబట్టి
భగవంతుడు అంటే భగవాన్ ఏ మార్గాన్ని అయితే మనకు ఉపదేశించారో చేపట్టి భక్తి శ్రద్ధలతో నిష్కామ కర్మ యోగాది పరమార్థ తత్వములను ఆశ్రయించాలి. అనుష్ఠించుట శ్రేయస్కరం. ఆశ్రయించి అనుష్ఠించుట అంటే ఆచరణ పెట్టడం. అదే కదా చెప్పేది. ఆశ్రయించుట అనుష్ఠించుట శ్రేయస్కరం. లేకపోతే సర్వజ్ఞాన విమూఢత్వము బుద్ధిహీనత్వము వినాశము సంభవిస్తాయని చెప్పారు. ఎందుకంటే సంసార కూపంలో పడి నశించడం ఎందుకు, బుద్ధి చెడిపోవడం ఎందుకు? ఇప్పటికే బుద్ధులను సక్రమంగా ఉంచుకోవడానికి నానా తిప్పలు కదా. బుద్ధి నశించకుండా ఉండాలి. ఎందుకంటే మనకి ఏవో జరిగాయి, అవన్నీ దివ్య శక్తులు అలాంటివన్నీ వాటిని పొరపడకండి. లేదు. ఉపాసన చేసినప్పుడు శక్తులు వస్తాయన్నది నిజమే, కానీ ఇలాంటి శక్తులు ఏం చేసుకుంటారండి? కాబట్టి అనవసరంగా దాని యందు ఇది చేసుకోకండి. బుద్ధిని సక్రమమైన మార్గంలో పెట్టుకోవడానికి సాధన యందు తత్పరులై ఉండండి. సాధన చేయకపోతే బుద్ధి మారదుగాక మారదు. అవకాశాలు ఎన్ని ఇచ్చినా కూడా అవకాశాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి బుద్ధిని సక్రమంగా ఉండాలి అంటే ఆ నిష్కామ కర్మం అని ఆయన ఎలా చెప్పాడో, బుద్ధి ఎప్పుడు నిర్మల మనసు ఉన్నప్పుడే అవుతుంది. కానీ నేను చేసేది కరెక్టే అన్న బుద్ధిని ఎవడు బాగు చేయగలుగుతాడు? అదే వాడినే విమూఢుడు అంటే నేను అనుకున్నది కరెక్టే, ఇవి అద్భుతాలే. ఆయన అద్భుతం ఏమిటంటే ఒక భక్తుడు వేడి వేడి పాలు పెడితే రోజు ఒక భక్తుడు తన ఇంటిలో పెరియవారి ఫోటో ముందే వేడి వేడి పాలు పెట్టేవారు. ఆయనకి ఆ తర్వాత ఒకసారి వెళ్ళాడు. ఆయన కంచికి వెళ్ళినప్పుడు స్వామి చూడు నువ్వు అంత భక్తిగా పెట్టేసరికి నా అంటే భక్తిగా అంటే నువ్వు వేడి వేడి పెడుతున్నందు వల్ల నా పెదవులు కాలిపోయాయి వేడికి అని అన్నమాట. అతను భక్తితోనే పెట్టాడు. ఆ భక్తిని అతను స్వీకరించాడని చూపించడానికి అదైంది. అలా ఏదన్నా చూపిస్తే అది గొప్పతనం. ఆ భక్తుడు సంతోషం, అయ్యో క్షమించండి స్వామి, నేను మీకు వేడిగా ఇవ్వాలని అంతే తప్ప అలా అనుకోలేదు అని. అంటే అర్థం ఏంటి అక్కడ? నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క గురువుని దైవంగా భావిస్తావో, ఆ గురువుకి ఏది సమర్పించినా గురువుకి ఎలా ఇస్తే అది గురువుకి నష్టం లేకుండా, అంటే వేడి వేడిగా పెడితే అలా అంటే అలా జరగకుండా ఉన్నతమైనవి వారికి వినియోగమైనవి ఇవ్వాలి అని అర్థం అక్కడ. అంటే ఆయన భక్తుడికి చెప్పాడు అలా పెట్టకు, ఎందుకంటే నీ యొక్క నైవేద్యాన్ని నేను స్వీకరిస్తున్నాను, నీ భక్తికి నేను మెచ్చుకున్నానని ఆయన చెప్పడానికి అది చెప్పారు. ఆయనే ఒత్తి గ్లాసుల పాలు తాగేలా సూక్ష్మంగా తీసుకున్నారు ఆయన ఆ యొక్క నైవేద్యాన్ని, ఆ భక్తుడికి సంతోషించి. ఇంకా ఎప్పుడు చెప్తాను కదా, నిజంగా పెరియవారు వచ్చి ఆ పాలు తాగేశాడు అనుకోండి, ఈయన పారిపోతాడు ఎవరు వచ్చి తాగారు. భక్తిగా సమర్పిస్తున్నాడు, ఇందులో సందేహం లేదు. అంటే దైవం అలాంటి మన్ని భయపెట్టే పనులు దైవం చెయ్యదు. ఎందుకు చేస్తుందండి? ఆ చిన్న పాప కూడా ఎందుకు ఏడ్చింది? మా నాన్న వచ్చి నన్ను కొడతాడు, నువ్వు తాగవేంటి, మా నాన్నేమో నువ్వు తాగుతావని చెప్పాడు. ఆ అమ్మాయికి అదే గుర్తుంది, భగవంతుడికి పాలు పెట్టి ఆయన తాగుతారు. అందువల్ల కదా ఆయన ఆ పాప ఏడిస్తే వచ్చి పరమేశ్వరుడే సాక్షాత్ వచ్చాడు. మరి ఎందుకు వచ్చాడు? ఆ భక్తికి వచ్చాడు. అంతేగాని పాలు పెట్టగానే ఆయన తాగేసి వెళ్ళిపోతే ఆ పాప కూడా భయపడుతుంది కదా. ఇప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడే అంటే స్వయంగా చూసింది ఆ పాప, వచ్చాడు శివుడు. అందుకని తండ్రికి ధైర్యంగా చెప్పింది, కాదు వచ్చాడు నేను అంటే తండ్రి నమ్మాడు. చూడండి, ఎందుకంటే నమ్మకానికి ఇప్పుడు మనం నృసింహస్వామి అవతార కథలు అవి కూడా చెప్పుకున్నాం. అంతేగాని అలా చిన్ని విషయాల్లో పట్టుకుని బుద్ధిని మార్చేసుకుని భ్రమం అయిపోయానను, లేకపోతే ఆహా నేను అక్కడే ఉన్నానను అన్ని అనుకూలంగా మనకు అనుకూలంగా మలుచుకుని మాట్లాడటం అనేది భాషా వేదాంతం, అంటే వాక్ చాతుర్యం అది. కాబట్టి అనవసరమైన వాటి జోలికి వెళ్ళకండి. ముఖ్యంగా మీరు అలాంటి భాషా వేదాంతుల్లాగా, ఇక్కడ వేదాంతం అసలు లేదనుకోండి, మూర్ఖత్వమే ఉంటుంది. కాబట్టి అలాంటి తెలివిగా మాట్లాడానని కానీ వేరేగా ఏమి చేయకండి. కాబట్టి సాధన అయ్యిందే తత్పరత కలిగి ఉండాలి, శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి. గురువు దగ్గర వినయంగా మాట్లాడటం నేర్చుకోవాలి, తెలివిగా కాదు మాట్లాడవలసింది గురువు దగ్గర.
బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సరదాగా ఉన్నప్పుడు ఒకటికి రెండు మాటలు, సరదాగా ఉన్నప్పుడు పర్వాలేదు. అంతేగాని గురువు దగ్గర ఎంత వినయం ఉంటుందో అంత అనుగ్రహాన్ని పొందుతారు. అతి తెలివిగా మాట్లాడితే అన్ని అవకాశాలు జారు విడుచుకుంటారు, మళ్ళీ సంసార కూపంలో పడతారు. అంతకన్నా ఏమీ జరగదు. మీరు అనుకోవచ్చు మేము మా ఇళ్లలోనే ఉంటున్నాం కదా అని ఎవరైనా అతి తెలివితేటలు అనుకున్నా, అక్కడుంటే మటుకు ఏమైందండి, గురువు దేవతన మీరు వినలేకపోయినా సాధన చేయలేకపోయినా మిగిలిందేంటి, మళ్ళీ సంసారమే కదా, మళ్ళీ జనన మరణాలే. మరి ఇంత సాధన చేసుకుని దాన్ని వృధా చేసుకుంటారా ఎవరైనా విఘ్నుడైన వాడు? లేదు. కాబట్టి తెలివితేటలు ఎక్కడ చూపించాలి? మీ సాధన వృధా అవ్వకుండా చూపించుకోవాలి. అంతేగాని సాధన వృధా చేసుకునే తెలివితేటలు దేనికండి? సాధన పెంచుకునే దిశగా ఉండాలి, అహంకారంతో ఉండకూడదు. కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి అందువల్ల ఇంత చెప్పాల్సి వచ్చింది. ఏమైతుందండి, జ్ఞానం పోతుంది, బుద్ధి పోతుంది, సంసార కూపన పడుతుంది. మనుషుడు తన విచిత్త కర్మలను నిష్కామంగా ఆచరించక పైపెచ్చు కర్మలన్నింటినీ త్యజించి వేసి పూర్ణ ఉన్నతితో కలుగు నెచ్చే ఏమి అన్నట్టు. ఏముంది, మూర్ఖుడు ఏదో ఒకటి ప్రశ్నిస్తాడు కదా, తెలివిగా ప్రశ్నించాను అనుకుంటాడు. అందుకే గురువుల దగ్గర అతి తెలివితే అట్లా పోకూడదు. ఏదో చాలా గొప్పగా మాట్లాడాను, చాలా గొప్పగా ఇలా ఉంటున్నాను అని ప్రశ్నిస్తే, జ్ఞానవంతుడైనను అంటే శాస్త్ర పాండిత్యము లౌకిక జ్ఞానం కలవాడైనను జన్మాంతర సంస్కారం వలన కలిగిన స్వభావమునకు అనుగుణంగానే ప్రవర్తిస్తాడు. ప్రాణులు తమ ప్రకృతిని అనుసరించే నడుస్తాయి. ఇక్కడ కాబట్టి వాడికి ఏం జరుగుతుందో ఇదంతా చెప్తాడు ఇప్పుడు. ధైర్యంగా వినండి. ఇందాకే చెప్పాడు కదా ఏమేమి నష్టపోతాడు బుద్ధిహీనుడు, ఇంకేంటి చెప్పాడు? బుద్ధిహీనుడు, జ్ఞానం లేనివాడు సంసార కూపంన అన్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, శాస్త్ర పాండిత్యము లౌకిక విద్యలు మాత్రం కలవాడని జ్ఞానవానపి అంటూ, అనుభవం గల పూర్ణ జ్ఞాని కాదు కాదు ఎంతటి మహాపండితుడైనను శాస్త్రజ్ఞానం కలవాడైనను పూర్వజన సంస్కారానికి అనుగుణంగా ప్రవర్తిస్తుంది. అంటే మామూలుగా ఏది మనకి అద్వైతం తెలియనప్పుడు. సామాన్యుల విషయం వేరుగా చెప్పాలా, పూర్వ సంస్కారం యొక్క ప్రాబల్యము తెలుసుకోనటమే ఇక్కడ ఉద్దేశం. ఇంద్రియములకు లోబడగా వాడిని నిగ్రహించవలనని చెప్తున్నారు. భగవానుడు దుష్ట సంస్కారములను నిరోధించుడు, కామమును పారద్రోలుడు, క్రోధమును అరికట్టుడు, ఇంద్రియములను నిగ్రహించుడు అని ఆ పరమాత్మ బోధిస్తున్నాడు. మరి దాన్ని వినకపోతే, కాబట్టి ఇక్కడ ఈ అంటే సంస్కారముల యొక్క దృఢతర శక్తి, ఇవన్నీ కూడా మీకు అద్వైతం తెలియక ముందరే ఏమిటి, జన్మాంతర వాసనల యొక్క సంస్కారములు అనేది ఇప్పుడు కూడా ఉన్నాయండి అనడానికి లేదు. బోధ జరిగింది, మీకు శ్రేష్టమైన బోధ జరిగిన తర్వాత మీరు మరలా అలా అనడానికి ఆస్కారం లేదు, మీకు గుర్తుపెట్టుకోండి. కాబట్టి దాని అంటే శబ్దాదులందు రాగద్వేషాలని పొందకూడదు, ఎవరును వాటికి లోపడకూడదు, అవి మనుషులకి ప్రబల శత్రువులు. తన ప్రకృతికి అనుగుణ్యంగా అంటే జన్మాంతర సంస్కారాలకు అనుగుణ్యంగా వర్తించుట సహజమైన పురుష ప్రయత్న బలముచే ప్రకృతిని జయించుటకు వీలు కలదు. అదే పరమ సత్యం. కాబట్టి ఇప్పుడు మీరందరూ మీ యొక్క ఏ గుణాలను జయించారో మీకు తెలుసు కదా, కాబట్టి వాటిని మళ్ళీ తెచ్చుకోవడం ఎందుకండి, అనవసరంగా అలా తెచ్చుకోకండి. ఇంద్రియములు శబ్దాది విషయములు రాగద్వేషములు కలిగి ఇష్ట అనిష్టములు కలిగి ఉంటాయి. ఇవి ముముక్షునకు పరమ శత్రువులు. అనేక జన్మల నుండి జీవుని హృదయ క్షేత్రమును ఆక్రమించుకొని అధికారమును కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు సద్గురు ఉపదేశముచే ఆ శత్రువులను తరిమివేసి ఆత్మ సామ్రాజ్యాధిపత్యాన్ని తిరిగి సంపాదించుకోవాలి. ఆత్మ విచారణ, భక్తి, వైరాగ్యము, నిష్కామ కర్మాచరణ వాటి ద్వారా ఆ యొక్క సాధన అంటే పూర్ణత్వాన్ని సిద్ధింపజేసుకోవాలి. అట్లు సాధించే వరకు జీవునకు శాంతి ఉంటుందా? శత్రువు ఊరిలోనున్నచో ప్రమాదం, ఇంటిలోనున్నచో ఇంకనూ ప్రమాదము, హృదయంలోనే ఉన్నచో రాగద్వేషాది అంతఃశత్రువులకు లోబడగా
దైవిక పురుష ప్రయత్నంచే వానిని సమూలంగా నశింపజేసుకోవాలి. అది కేవలం సాధన ద్వారా మాత్రమే జరుగుతుంది. మీరు ఇంకేం చేసినా మీ గుణాలు పోవు, ఏమి పోవు, మీరు అనుకుంటారంతే. కాబట్టి ఆ దైవిక పురుష ప్రయత్నం అంటే సాధన ద్వారా పూర్వజన్మ దుష్ట సంస్కారము, ఇహ జన్మ పరమార్థ యత్నము అను రెండు పొట్టేళ్ల వంటివి. కాబట్టి ఏది బలవత్తరంగా ఉంటుందో అదే జయిస్తుంది. కాబట్టి దుష్ట సంస్కారం ఈ జన్మలో మీరు సంపాదించుకున్న ఈ అద్వైత సంపద, మీరు దేన్ని పట్టుకొని ఎక్కువగా ఉంటే అదే కదండి తక్కడ పైకి లేస్తుంది. అవునమ్మా, కిందకి లేస్తుందా? కిందికి లేవదు, పైకి ఇష్టం ఏం చేసుకుంటారు. నాకు అవన్నీ లెక్కలు తెలియదు కరెక్ట్ గా. దుష్ట సంస్కారం లేవాలా లేకపోతే దైవిక సంపద లేవాలా? దైవిక సంపదనే. దైవిక సంపదలు కర్ణ పిశాచి రూపంతో బుద్ధి పిశాచి వస్తుంది, ఏవో ఒకటి. ఎందుకంటే పిశాచాలతోటి ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ పిశాచి అన్నమాట వాళ్ళే పాపం. వేరే వాళ్ళందరూ వాడారు కానీ ఈయన భ్రష్టుడు ఇలాంటివి వాడారు పాపం. ఈయన పిశాచాల జోలికి వెళ్ళాలి కృష్ణ పరమాత్మ. అందుకని అనవసరంగా అలాంటి జోలికి వెళ్ళకండి. హాయిగా ఈ అద్వైత బోధనే పట్టుకుని దాని అంతే ఉంటే కనుక హాయిగా. ఎందుకంటే బరువు ఎక్కువ ఉన్నది కిందకు వచ్చి స్థిరంగా ఉంటుంది కదండి. తేలిగ్గా ఉన్నది చూడండి, అన్ని వడ్డించిన విస్తరి అని మీకు సామెతలు లేవు. అలా ఉండాలి, అంతేగాని వేరేగా ఉండకూడదు అని చెప్తున్నారు. కాబట్టి అద్వైత ప్రయత్నాన్ని ద్విగుణీకృతం ఉనర్చి, ద్విగుణీకృతం అంటే ఒక్క 2 డబల్ చేసాను. డబల్ అంటే ఎప్పటికప్పుడు డబల్. ఇవాళ 100 సార్లు, రేపు 200, మళ్ళీ 200 ఎంత అవ్వాలండి? 400. అంతేగాని ద్విగుణీకృతం అంటే ఏమండి నిన్న 100 చేశానండి ఇవాళ 200, అందుకని ఇక రోజు 200 అని రాదు. ఆ 200, 400, 400, 800 అలా అవ్వాలి. ఒకటి పరమాత్మ ప్రత్యక్షం అయితే ఏం కావాలి అంటే ₹1, రోజుకు ₹1 నాకు మొదట ₹1 స్వామి, అది తర్వాత డబుల్ అవుతూ పోవాలన్నట్టు. దేవుడు మూర్ఛపోయాట, వీడి ఇంత తెలివితేటల ఈ మనుషుల్లో అంటే సరదాగా చెప్పినప్పుడు. అంటే ఆ డబుల్ అవుతూ ఉంటే ఎప్పటికి ఎంత అవుతుందండి? 30 రోజులకి. అది అలా వాడికి డబుల్ అవుతూనే ఉండాలి. కాబట్టి ద్విగుణీకృతం అంటే అర్థమైంది కదా. కేవలం ఒక్కసారి డబుల్ చేసి అమ్మాయి 200 అయిపోయిందని లెక్క పెట్టుకుని కూర్చుంటారా? అలా కూర్చుంటారు. జాగ్రత్త. కూర్చోమమ్మా, కూర్చోమమ్మా. రాగద్వేషాలకు తల యొక్కక హృదయ కుహరం నుండి వానిని దూరీకృతం చేసేయాలి. పూర్వజన్మ సంస్కారం బాగుగా లేది అని ఏడిచి ఏం లాభమండి? తీరిగ్గా కూర్చుని ఏమండి నా కర్మ ఇలా ఉందంటే అంటే అయిపోయిన దాని గురించి ఏడిస్తే ఉన్నది పోతుందా? తెలివితేటలు ఉన్నవాడేవాడు మంచి తెలివితేటలు ఉన్నవాడెవడు దాని గురించి ఆడవడు. అతి తెలివితేటలు చూపించకూడదు, అలానే ఇలాంటి తెలివితేటలు చూపించకూడదు. మామూలుగా ఉంటే చాలు, అంటే కనీస విచక్షణ ఉంటే చాలు వాడికి. అవును కదా, అలాగే ఉన్నప్పుడు నేను ఇంకా ఏడిస్తే ఇంకా ఇదవుతుంది. కానీ దాని బదులు హాయిగా నేను ఇప్పుడన్నా ఆ దైవ సంపదను పెంచుకోవచ్చు కదా అని అనుకునేవాడు కనుక రోజు కాస్త గుడికి వెళ్ళడమో ఏదో చేశాడు అనుకోండి, మంచి పనులు చేస్తూ మంచిగా మాట్లాడుతూ ప్రేమగా ఉన్నారనుకోండి, తెలివితేటలు చూపించకుండా, అప్పుడు అలా ద్విగుణీకృతం అవుతుంది. బుద్ధి మంచిగా ఉన్నప్పుడు అన్ని పెరుగుతూ ఉంటాయి. బుద్ధి సరిగ్గా లేకపోతే దుష్ట సంస్కారాలతోటే ఉంటే లోపలికి ఏమో సంసారం. కాబట్టి పూర్వజన్మ సంస్కారం బాలేదు అని ఏడవక్కర్లేదు. అది ఎట్లయినా ఉండుగాక పౌరుషేణ ప్రయత్నేన యోజనీయ శుభే పథి అని వశిష్ఠ మహర్షి చెప్పినట్టుగా ఇప్పుడు ఆ పురుష ప్రయత్నం చేత సాధన చే. పురుష ప్రయత్నం అంటే అర్థం ఏంటంటే పురుషులు ఒక్కళ్ళేనా? జీవుడికి లింగభేదం లేదు కాబట్టి పురుష ప్రయత్నం అంటే జీవ ప్రయత్నం. అది ఇప్పుడు మీకు అద్వైత బోధ జరిగింది కాబట్టి మీరు సాధన మార్గమే ఉండాలి తప్ప వేరేగా వెళ్ళకూడదు. శక్తులను హతమార్చి మనస్సును శుద్ధ మార్గంలో ప్రవేశపెట్టవచ్చును. సులభం కదండి. ఇప్పుడు మీరు పెట్టలేదు, ఎంత కష్టపడ్డారండి.
ఒక నమ్మలేదు కాబట్టి కొంచెం టైం పట్టింది, కానీ నమ్మిన తర్వాత కొంచెం టైం పట్టిందా? ఓ జీవులారా, పరమాత్మ హెచ్చరిక చేస్తున్నాడు. ఓ జీవులారా, మీ మీ దుష్ట సంస్కారములకు లోబడకండి, ప్రయత్నపూర్వకంగా వానిని నిర్చించి ఆత్మ సామ్రాజ్యాన్ని చేపట్టండి. భగవంతుని యొక్క ఈ ఆదేశాన్ని ఆలకించి సాధకులందరూ తమ అంతఃశత్రులకు రాగద్వేషాదులను జయించి పరమశాంతిని పొందాలి. కాబట్టి రాగద్వేషాలు అంటే అది కూడాను. రాగద్వేషాలు అంటే అహంకారాన్ని కూడా చక్కగా ఆచరించబడిన ఇతరుల ధర్మము కంటే గుణము లేనిదే నేను తన ధర్మమే శ్రేష్టమైనది. స్వధర్మో అది వచ్చింది కదా, పరధర్మో భయావహ, మనం ఎప్పుడు చెప్పుకునే మాట వచ్చింది. తన ధర్మమందు మరణమైనను శ్రేయస్కరమే, ఇతరుల ధర్మము భయదాయకమైనది. ఏ మాట ఒట్టిగా చెప్పడండి గురువు. అలాగా అనుకుని సరే, అర్జునుడు క్షత్రియుడు కనుక యుద్ధము చేయుట అతని ధర్మము, దానిని వదిలివేసి మరి ఒకని ధర్మాన్ని స్వీకరించుట ఉత్తమం కాదు. స్వధర్మముకు యుద్ధమందు మరణించినను మంచిదే, పరుల ధర్మమును ఆశ్రయించుట భయదాయకము. అంటే ఆ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు లేనిపోని కరుణ చూపిస్తాం, ఏడవటం, భయపడటం అతని ధర్మం కాదది. క్షత్రియుడికి ఉండవలసిన లక్షణం అది. ఒక గృహస్థుకు ఉండవలసిన లక్షణాలు అలా కొన్ని ఉండాలి. తండ్రిగా కొన్ని ధర్మాలు, పిల్లలుగా కొన్ని ధర్మాలు. అంతేగాని అది మానేసి వేరేలాగా చేస్తే ఏమవుతుందండి? తెలుసు కదా మీకు ఇళ్లలో ఏం జరుగుతాయి. అవునమ్మా. అవన్నీ దాటే కదా వచ్చారు. అవునమ్మా. స్వధర్మ అంటే ఆత్మ సంబంధమైన ధర్మము, ఆత్మ ప్రాప్తికి కావలసిన సాధనాలు. పరధర్మము అంటే దృశ్య సంబంధమైన ధర్మము, శబ్దాది విషయ సౌఖ్యాలు, ప్రాపంచిక భోగములు మొదలైనవి. ఆత్మ ప్రాప్తికై కొనర్పబడు సాధనలు, వ్రతాదులు ప్రారంభంలో ఒకంత ప్రయాసకరములుగా తోచినను వానిని వదలరాదు. కాబట్టి ఆత్మ ప్రాప్తికై కొనర్పబడు సాధనలు అన్నారు. తర్వాత వ్రతాలు అంటే అర్థం ఏంటి? నియమనిష్టలు. ఇన్ని రోజులు నేను బాహ్యాన్ని వదిలేస్తానన్న వ్రతం. వ్రతం అంటే మళ్ళీ మీరు ఏ వ్రతాలు అనుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ వ్రతాలు అంటే ఆ వ్రతాలు ఆత్మ సాధనకై అన్నాడు. ఆ వ్రతం అంటే ఏంటి? నేను పరుషంగా మాట్లాడను అన్నది ఒక వ్రతం. అబద్ధాలు ఆడను అనేది ఇంకొక వ్రతం. ఇలా నియమనిష్టలు. నేను సర్వకాల సర్వావస్థల ఎందు కేవలము ఆ యొక్క ఏదైతే నాకు ఇవ్వబడిందో సాధన, అది మాత్రమే శ్రద్ధాభక్తులతో చేస్తానని నిర్ణయించుకోవడం కూడా వ్రతమే. అర్థమైంది కదా? మళ్ళీ వ్రతాలంటే ఏమిటి? మీరు అన్ని మానేయమన్నారు, శ్రీకృష్ణుడు ఏమో వ్రతాలు చేయమన్నారు అని అంటారా? అలాంటి మనకండి. మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప కిందకి తీసుకెళ్ళడానికి ఎప్పుడు ప్రయత్నం చేయడు. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందుకనే కదండి మీకు ఇప్పుడు ఆ ఏమిటది నియమనిష్టలు పెట్టుకోవాలంటే భలే కష్టం కాలేదు పాపం. ప్రారంభంలో కింద కదా, ప్రతిసారి రెండో రోజు మూడో రోజు విఘ్నం వస్తుందండి అని చెప్పట్లేదు. అది వదలరాదు. అట్లాగే విషయ సౌఖ్య సాధనలు సులభంగా లభ్యమైనను వానిని చేపట్టరాదు. విషయ సౌఖ్య సాధనలు, ఫోన్లు ఫోన్లు వచ్చాయి కదా, అందుకని విషయ సౌఖ్యము సులభంగా లభిస్తోంది కదా అని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకండి. ఇక్కడ కేవలం ఇదే కాదు, మీ బంధువుల ఇళ్లలో ఏం జరుగుతున్నాయి, ఏమండి ఫంక్షన్ అయ్యాక ఎలా ఉన్నారో ఏమిటో ఒకసారి కనుక్కున్నావా? ఎందుకంటే మీకు ఫంక్షన్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇస్తున్నారో కనుక్కున్నాను, ఉత్సాహాలు అలాంటివి చేయకండి. ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ ఏది ఇచ్చినా మీరైతే వెళ్తారు కదా. కాబట్టి ఇలాంటివేమి అంటే విషయ సౌఖ్యము సాధనలు సులభముగా లభ్యమైనది. కాబట్టి సెల్ ఫోన్ చేతిలో ఉంది కదా అని ఊరికే నొక్కుతూ కూర్చోకండి. సెల్ ఫోన్ అవతల మారే ఫస్ట్. అతనికి బ్రహ్మాండం అదే కదా. ముందు బాహ్యమైనది అంటే ఫస్ట్ నేనుతో మొదలు. నేను ఫస్ట్ చేతిలో ఏంటుంటుందో అలంకారంగా, ఎందుకంటే ఇంకొంచెం పాడు చేయడానికి కాకపోతే. అందుకని అందులో లభ్యమైనను వాటిని చేపట్టరాదు. అవి జీవుని దైవ విముఖునిగా చేసి నరకమున పడదోస్తాయి. విముఖత్వం ఏర్పడలేదు గురువు గారు.
కాబట్టి అలాగా మామూలుగా భాగ్యంలో అయితే ఆ గుడికి వెళ్ళావా, అబ్బే అక్కడ కోరుకున్నా కానీ నాకు ఎప్పుడు కోరికలు తీరలేదు అన్నాడు అనుకో, అయ్యో అనవసరంగా నిన్నే డొనేషన్ కూడా ఇచ్చాను ముందే చెప్పచ్చుగా నాకు ఈ మాట అంట. ఇక ఇలా ఉంటాయి. ఆహారం అందరూ ఒకటే తిన్నా అందరికి అజీర్తి చేస్తుందండి. ఎవడి పొట్ట మాత్రం వాడికి కదా అజీర్తి. ఆవిడ ఎలా దండం పెట్టుకుందో అంతేగాని దాన్ని పట్టుకుని ఆవిడ అంది కదా అని మనసులో మీరు శంక పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు ఉండాలి నమ్మకం. అంతే. వాళ్ళు ఎవరు అన్నారు మీరు పోగొట్టుకుంటే లేదు నరకమున పడదొస్తాయి, మహాభయప్రదము అలాంటివి. అందుచే సాధకుడు వాని జోలికి పోక ఆత్మధర్మములందు సదాచారములందు వ్రత నిష్ఠాదులందు ప్రీతిని కొని వానినే ఆశ్రయించాలి. వ్రత నిష్ఠాలు అర్థమైంది కదా. అర్థమైంది. అర్థమైందమ్మా. గురుగారు వద్దన్నారు అని చేయలేదు, ఇప్పుడేమో కృష్ణుడేమో చేయమంటున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని సందేహం వచ్చింది ఎవరికన్నా? రాలేదమ్మా. మాయ పలు విధములుగా జీవుణ్ణి మోసగిస్తుంది. పరమార్థ సాధనలను ప్రారంభమున విగుణముగా ప్రయాసగా అనిపింపజేస్తాయి. సంసార సౌఖ్యములను సుగుణముగా సులభతరంగా తోపింపజేస్తాయి. సంసారం చాలా బాగుంటుంది కదండి. మనకి పని చెప్తే బద్ధకం కానీ, ఇప్పుడు చూడండి హాయిగా కూర్చోబెట్టి భోజనం పెడితే ఎవరైనా తింటారు. ఏదో కొంచెమే పని ఉంటే హాయిగా ఉంటుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది కదా. అంతేగాని ఇంట్లో పనులన్నీ చేయండి, ఒక బాధ్యత తీసుకోండి అంటే అప్పుడు మొదలవుతుంది కదండి అతని లోపల. అప్పుడు అప్పుడు దేవుడి మీద భక్తి వస్తుంది. రక్షించండి అని. ఎందుకంటే అక్కడ ఇన్ని నేను చేయలేకపోతున్నాను, ఇంకా నాకు వద్దు. నిజమైన వైరాగ్యం శ్మశాన వైరాగ్యం. ఎందుకంటే నేను ఎందుకు చేయను, కూర్చోబెట్టి తింటే హాయిగా కూర్చుంటారు, అక్కడే కూర్చుంటారు. అక్కడి నుంచి వస్తాను, చాలా బాగా చూసుకుంటారండి నన్ను, నన్ను అసలు ఏమన్నారు, టైం ప్రకారం నాకు పెడతారు కదా. మనకి అంటే ఉన్న వాళ్ళకి కనీసం ఉండాలి అలా, ఇది చేయకూడదు అని. అది అందుకని అలాంటి బుద్ధి ఉంటే ఏమవుతుందండి, ఏం లాభం? ఏదో ఉద్ధరిద్దాం అనుకున్నా కూడా ఉద్ధరింపబడతారా? ఎందుకంటే బుద్ధి సరిగ్గా లేదు కదా. బుద్ధి సరిగ్గా లేనప్పుడు ఏం చేశారండి, అనుగ్రహాన్ని కోల్పోతారు. కాబట్టి సంసార సౌఖ్యాలు హాయిగా ఉంటాయి, ఎందుకుంటామండి కూర్చోబెట్టి పెడుతుంటే. కానీ కొంతమందికి కూర్చోబెట్టి పెట్టినా బాధగానే ఉంటుంది. దేవుడికి ఇలా పెట్టి పాప వాడు నేను ఏదో ఒకటి చేయాలి కదా, ఉడత సాయం అని ఉంటుంది కదా, మరి అదంతా చేయాలి కదా. సాధకుడు ఈ విషయమున కడు జాగరూకుడై ఉండి కష్టముగా తోచినను తన పరమార్థ సాధనను వ్రతనిష్టను ఏ మాత్రము సడలింపగా చేస్తూనే ఉండాలి. సర్వకాల సర్వావస్థల యందు స్వ ఆత్మ ధర్మ ఆచరణ మందు వ్రతపాలన మందు మధ్యలో ఏదైనా తటస్థించినా, అంటే పాపం దేహం ఇదైపోయినా కూడా, అంటే మధ్యలో ఏది జరిగినా ఒకవేళ అలా జరిగినా అది శ్రేయస్కరమే అగును. బాధలు సంభవించినను మంచి కొరకే అచంచల నిష్ఠతో ధైర్యముతో పట్టుదలతో తన ఆత్మ సాధనను కొనసాగించినచో అచిరకాలములో పరమానంద రూప లక్ష్యాన్ని పొందుతాడు. కావున ఎంత విగుణముగా తోచినను స్వ ఆత్మ ధర్మాన్ని విడనాడవలదు, ఎంత సుగుణముగా తోచినను దృశ్య ధర్మాన్ని గ్రహించరాదని ఈ శ్లోకంలో భగవాను ఉద్బోధిస్తున్నారంటే బోధని ఎలుగెత్తి చెప్తున్నారు. కేవలం చెప్పి ఊరుకుంటలే, ఉద్బోధ గట్టిగా చెప్తున్నారు. దృఢంగా నువ్వు ఇలా చేసి తీరవలసిందే అని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ మరణించినను అన్నప్పుడు ఇక్కడ ఎవరైతే శ్రద్ధాభక్తులతో వాళ్ళు, అంటే పట్టుదలగా శ్రద్ధాభక్తులతో అనన్య విశ్వాసంతో సాధననే చేస్తారో, ఒకవేళ పరమాత్మ గాని గురువుగా ఏదైనా సరే వారికి అంటే ఆ యొక్క జీవితాన్ని ఇంకా పొడిగించటం కుదరనప్పుడు కొన్ని సందర్భాలు ఉంటాయి. అయితే ఏ సందర్భంలోనైనా వీళ్ళకేం అడ్డు లేదు, కానీ ఆ లెక్కలన్నీ మీకు కొంచెం కష్టం కాబట్టి ఒకానొక సమయంలో ఆ యొక్క దేహాన్ని వారు తీసేసుకుంటారు. అప్పుడు వెనువెంటనే వారికి మనుష్య జన్మే వస్తుంది. ఆ మనుష్య జన్మలో ఎప్పుడో 50 ఏళ్ల వరకు కాకుండా
అతి శీఘ్రంగా ఒక రమణ మహర్షి లాగా అనుకోండి. కానీ రమణ మహర్షికి ప్రారంభం ఉండి వచ్చారని నేను చెప్పటం లేదు. గురువులు ఎప్పుడు ప్రారంభం ఏమి ఉండదు. వాళ్ళు ఆ జన్మ ఎత్తుతారు. ఎప్పుడు వాళ్ళు ప్రకటన అవ్వాలో ఆ యొక్క బ్రహ్మనీతి ప్రకారం వాళ్ళు ప్రకటన అవుతారు. కాబట్టి ఆ జన్మలోనే వాళ్ళు బ్రహ్మం అయిపోయి గురువులు అవుతారని నేను చెప్పటం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన బ్రహ్మం అయ్యారు అంటే అర్థము బ్రహ్మమే జన్మించాడని అర్థం. అంతే తప్ప ఆయన ప్రారంభాన్ని అనుభవించిన తర్వాత బ్రహ్మం అయ్యాడని చెప్పడానికి లేదు. కాబట్టి అక్కడ మానవ జన్మ ఎత్తి ఏ సమయానికి అతనికి మళ్ళీ అతని యొక్క ఆ సాధన అతని వద్దకు రావాలో పరమాత్మ అతన్ని తీసుకొచ్చి అలాంటి వారికి మటుకు తప్పకుండా పరజన్మ వెంటనే మనుష్య జన్మ ఇస్తాడు. ఉత్తమమైన జన్మ అంటే సాధనకు ఉపయోగపడే జన్మ ఇస్తాడు. అందులో ఏం సందేహం ఉంటుంది. ఎవరికి బాగా గుర్తుపెట్టుకోండి. నియమ నిష్టలతో శ్రద్ధా భక్తులతో అనన్య భక్తితో అని ఇవన్నీ మాటలు ఒకటే అర్థం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధనని వదలకుండా ఎవరైతే నిష్టగా పొంది తీరాలన్న తపనతో చేస్తారో వారికి ఎవరో ఒకరి యందు ఆ యొక్క శరణాగతి పొందవలసిందే. గురువా, దైవమా, బ్రహ్మమా అనేది అలాంటి నిష్ఠాపూర్వకమైన సాధకుడికి ఇలా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సాధన కాలమున ఇట్టి ధైర్యోత్పాదక వచనములను సాధకుడు మరలా మరలా స్మరించుచు సాధనని దృఢతరం చేసుకోవాలి అని చెప్పారు. మరి ఉత్సాహంగా చేసుకోవాలి, కానీ నీరసంగా ఏమోనండి నేను పోయే లోపల నేను అవుతానా లేనా అంటే ఎప్పుడు సాధన ఏం ఉండదు. చేస్తారండి? చేయలేము. అప్పుడు డిప్రెషన్ ఎక్కువ తింటారు, ఎక్కువ తింటే మళ్ళీ పడుకుంటారు. అందరికి పడుకుంటే అందరికి నిద్ర రాదు. కొంతమంది అజీర్తి చేస్తుంది, కొంతమందికి ఆయాసం వస్తుంది. ఎందుకండి డిప్రెషన్ లో ఎక్కువ తింటాను అంటారు కదా మామూలుగా. అందుకని డిప్రెషన్ పెట్టుకోకండి. చక్కగా గురువు ఎంత ఉత్సాహంగా ఉంటారో శిష్యులు కూడా అంత ఉత్సాహంగా ఉండాలి. సర్వకాల సర్వ అవస్థల ఎందు తప్పకుండా. ఉత్సాహంగా ఉంటారండి. అంతే కదా. కాబట్టి కష్టముగా తోచినను స్వధర్మమే మేలు, సుఖముగా తోచినను పరధర్మం. పరధర్మం అంటే అర్థమైంది కదా, చాలా సార్లు చెప్పుకున్నాం. అర్థమైంది. కాబట్టి పక్కవాడి ఇంట్లో చేసేది ఒట్టిగా సరదాగా చెప్పాను. పరధర్మం అంటే అర్థమైంది కదా, భాష్యమే పరధర్మం. నేనునే చెప్పాను కదా, నేను నుంచే మొదలు. బయటవాడు ఎవడండి ఫస్ట్ ఈ దొంగ నేనుతో మొదలని చెప్పుకోలేదు. గుర్తుంది కదా ఆ విషయం మీకు? స్వధర్మము ఉన్నతిని కలగజేస్తుంది. స్వధర్మ పాలన మధ్యమున ఒకవేళ మరణము తగ్గిస్తుంచినా అది జీవులకు శ్రేయస్కరమే అగును. కాబట్టి ఒకవేళ మరణించినా నష్టం లేదు. కాబట్టి అయితే ఇదేదో బాగుందండి పోతే మళ్ళీ తర్వాత చక్క మొదలెట్టి అంటారా? అనవసరం మళ్ళీ ఒకటో క్లాస్ చదవాలి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకటో క్లాస్ నుంచి డిగ్రీ అయ్యాక ఇస్తే ఎన్ని తలగా నొప్పులండి. అలా అనవసరంగా పోనీలే అయితే తొందరగా పోదాం, పోతే అన్నారు కదా కాస్త ఒట్టిగా 4 రోజులు శ్రద్ధా భక్తులతో చేసేద్దాం, పోతే ఈ లోపల హాయిగా స్వామి నేను శ్రద్ధా భక్తులతో చేస్తాను నన్ను పట్టుకో. ఎందుకంటే తర్వాత మానవ జన్మ వచ్చినా మరి మళ్ళీ ఎప్పటికి మిమ్మల్ని ఆయన అనుగ్రహిస్తాడో తెలియదు కదా. తెలియకపోతే మీరు చదవాలి కదా. ఎలా అన్నా చదవాల్సిందే. సరే ఏదో ఏదో చదువురాని వాళ్ళ ఇళ్ళలో ఎక్కడన్నా పడేసినా మళ్ళీ అక్కడైతే పనులు చేయాలి కదా. చదువు కష్టమే, పనులు కష్టమే. చిన్నప్పటి నుంచి పనులు చేయమంటానండి. అందుకని అలాంటి కోరికలు కోరుకోకండి, అనవసరమైన అవే. మళ్ళీ దాన్ని ఏమంటారు అది తెలియదు అంటాడు ఆయన. అందుకని ఎందుకు ఆయన చెప్పి తెచ్చించుకోవటం. హాయిగా శ్రద్ధాభక్తులతో చెయ్యండి. ఏ జరుగుతుందో అది జరగనిద్దాం. ఏదైనా మనకి అసలు ఇప్పుడే పొందాలని ట్రై చేయాలి, కానీ మా ఫోన్లండి ఇంకా విసుగొచ్చేసింది ఇప్పుడు ఈ జన్మలో చేసి చేసి ఇచ్చేస్తాడండి. మనము అనవసరంగా కొంచెం పెంచితే కష్టం. అటు కర్ర పట్టుకుని నడవలేరు, అంతే కదా. ఆయన ఒళ్ళు పండింది అనుకోండి, ఏదో ఇలా అడుగుతా ఉండి నీ పని చెబుతానని ఇంకొన్ని ఏళ్ళు పెంచాడు అనుకోండి, ఇప్పటికే పైన కూర్చోలేరు, కింద కూర్చోలేరు, తర్వాత ఇంకా తిప్పలైపోదు కదా. అందుకని అవన్నీ కూరుకోకుండా ఎక్కడ కూర్చున్నా మనకి ఏమైంది సాధన అనేది ముఖ్యం కదా. ఎక్కడ కూర్చుంటున్నారు ఏమిటి అనేది ముఖ్యం కాదు కదా ఇప్పుడు ప్రస్తుతానికి. సాధన అయితే తత్పరత కలిగి ఉండండి.
మిగతావన్నీ ఆయన అలాగే. చూసుకుంటాడు. మోకాళ్ళ సంగతో అకాళ్ళ సంగతో ఏ సంగతో ఆయన చూసుకుంటాడు. కాబట్టి పరధర్మమును ఆశ్రయించుట గాని పాపకార్యములను అవలంబించుట గాని దుఃఖప్రదములను తెలిసినప్పటికీ మనుషుడు వాటి వైపుకే వెళుతున్నాడు. ఎందుకు అంటే బుద్ధి ఉమ్, పూర్వజన్మ దుష్ట సంస్కారాన్ని జయించలేక అని ఎవరు సమర్థించారు. అయ్యో పాపం అంటారండి. ఒకసారి పోని అంటారు, రెండోసారి సరేలే అంటారు, మూడోసారికి బుద్ధి ఉందా లేదా ఎన్నిసార్లు ఇలాంటివి అంటారు. అంటారు. చూడండి, అడుక్కోవడానికి రోజు ఒకటే వస్తే మీరు విసుక్కోరు. అవును. మొదటి రోజు అయ్యో పాప ఏమిటి అయ్యా అది ఇదని పెడతారు. రెండో రోజు సరే వచ్చావుగా దా పెడతారు. మూడో రోజు, నాలుగో రోజు అంటున్నా శుభ్రంగా ఏదో పని చేసుకోవచ్చుగా, పద మా ఇల్లు అంతా క్లీన్ చేయి నీకు అన్నం పెడతాను. శివుడు చదువుతున్నావా కాదా? కోటి పుణ్యానికి ఎవరిస్తారు? అలా ఉంటుంది అది, శివుడి లక్షణం అది. అందువల్ల ఎందుకు వచ్చిన గోలండి ఈ సంసారం ఇదంతా కూడా. నేను వదిలేసి వచ్చేయమనట్లేదంటే మళ్ళీ జాగ్రత్త ఏంటి చక్కగా ఈసారి వచ్చినప్పుడు దృఢ విశ్వాసంతో రండి. ఈసారి కేవలం సాధన కోసం వెళ్ళి సాధన పూర్ణత్వాన్ని పొందే మేము మళ్ళీ వెనక్కి వెళతామని శపథం చేసుకుని రండి.